श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरत बाबू जी की जय। ఇవాళ మనం స్క్రీన్ వ్యసనం మానసిక శారీరక ఆరోగ్యంపై దాని ప్రభావం మరియు పరిష్కార మార్గాలు చూద్దాం. ఇల్లు మొదలుపెట్టే ముందు ఇవాళ ఎంతమంది బ్రష్ చేయకముందే ఫోన్ వాడటం చేశారు? చేతులెత్తు కదా ఎవరన్నా. ఫోన్ లేకుండా ఎప్పుడైనా నిద్రపోయారా? నిద్రపోయే ముందు ఇంకా ఉంటారు, ఇంకా అందరు చేతులు ఎత్తట్లేదేమో. మరి ఇవాళ ఎలా అయిపోయిందంటే మనం నోటిఫికేషన్తో నిద్రలేగడం, స్క్రోలింగ్తో బ్రేక్ఫాస్ట్, జూమ్ కాల్స్తో వర్క్, బింజ్ వాచ్ చేస్తూ అంటే సీరియల్స్ చూస్తూ డిన్నర్ చేయడం, ఇంకా నిద్రపోతూ మళ్ళా పక్కన ఒక ల్యాంప్ లాగా ఫోన్ పెట్టుకుంటున్నాము. సో ఎప్పుడైనా మనకు బోరు కొట్టినా, ఆనందంగా ఉన్నా, బాధగా ఉన్నా, ఆందోళనగా ఉన్నా పక్కన మాత్రం ఫోన్ ఎప్పుడు ఉంటానే ఉంటుంది చేతిలో. ఎప్పుడైనా స్క్రోలింగ్ చేస్తూనే ఉంటాము, ఆపము. ఎందుకంటే అలానే డిజైన్ చేయబడ్డాయి అవి. ఎప్పుడు స్క్రోలింగ్కి ఎండ్ అనేది ఉండదు, అక్కడ మీరు తిప్పుతూనే ఉంటారు, ఇన్ఫినిట్ అది. సో ఆల్మోస్ట్ ఒక ప్రిజన్లో బతుకుతున్నట్టు ఉంటుంది ఆ ఫోన్కి. మీకు చూస్తే అర్థమవుతుంది. అసలు ఎందుకు ఇట్లా మనం ఎప్పుడు ఆలోచించాలి మనం ఫోన్కి ఎడిక్ట్ అవుతున్నాం, మనం స్క్రీన్కి ఎడిక్ట్ అవుతున్నామని? ఫస్ట్ 3 C's: కంట్రోల్, కంపల్షన్, కాన్సిక్వెన్సెస్. కంట్రోల్. ఎప్పుడైనా మన కంట్రోల్లో లేనప్పుడు ఫోన్ తెలియకుండా ఓపెన్ చేస్తున్నాం, ఆటోమేటిక్గా మళ్ళీ స్క్రోల్ తెలియకుండా అసలు ఓపెన్ చేసి వెంటనే యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాం. అసలు ఎందుకు ఓపెన్ చేస్తున్నామో తెలియకుండా ఓపెన్ చేస్తూ ఉంటాం. దాని తర్వాత వచ్చే ఇబ్బందుల గురించి మళ్ళీ ఆలోచించకుండా ఓపెన్ చేస్తుంటాం మళ్ళీ. సో అవుట్ ఆఫ్ కంట్రోల్. మనకు కంట్రోల్ ఉండదు, కూర్చొని ఉంటాము, వెంటనే ఫోన్ తీస్తాం. కంపల్సరీనెస్, ఆ యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు మనకి, కానీ ఓపెన్ చేస్తాం ఇమీడియట్గా. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాం. ఎందుకు ఓపెన్ చేస్తామంటే అవసరం ఉండదు, కానీ తెలియకుండా ఓపెన్ చేసి అక్కడ ఉండే రీల్స్ అన్ని చూస్తూ ఉంటాం అట్లా. ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్. మనం ఆ టైంలో చేయాల్సిన పని చేయకుండా ఇక్కడ ఈ రీల్స్ చూస్తా టైం గడిచిపోతూ ఉంటుంది. తర్వాత వచ్చే ఆ పని చేయలేకపోయి మనం ఇబ్బంది పడుతూ ఆ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటాం. సో 3 C's అనేవి ఇంపార్టెంట్. సో మనందరం కాసేపు మన ఫోన్లకి వెకేషన్ లాగా, అంటే పక్కన పెట్టి ఈ ప్రెజెంటేషన్ అయ్యే వరకు ఎవరు చూడకుండా అటెన్షన్గా ఇక్కడ వినాలని కోరుకుంటున్నాం. సో ఎవరైనా ఆలోచించారు ఎప్పుడైనా అసలు ఎందుకు ఈ స్క్రీన్ ఇంత ఎడిక్టివ్గా ఉంటుంది? మనకి తెలియకుండా ఎందుకు ఇంత ఎడిక్టివ్గా అవుతున్నాం మనం స్క్రీన్కి? ఫస్ట్ స్క్రీన్ టైం. ఒక ఫోన్ అనే కాదు, టీవీ, స్మార్ట్ వాచ్ వల్ల, లేకపోతే ఇంకా ల్యాప్టాప్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ, గేమింగ్ కన్సోల్స్ కానీ, ఎనీథింగ్, ఇవన్నీ కూడా స్క్రీన్ టైం కింద వస్తాయి. స్క్రీన్ టైంలో చాలా రకాలు ఉంటాయి. ప్యాసివ్ స్క్రీన్ టైం అంటే ఇంటరాక్షన్ ఉండదు వీటికి. మనం ఒక యూట్యూబ్ వీడియో ప్లే చేస్తుంటాం, మనకేం ఇంటరాక్షన్ ఉండదు అక్కడ, కానీ చూస్తూ ఉంటాం. యాక్టివ్ స్క్రీన్ టైం. ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా ఉండొచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు యాక్టివ్గా పనిచేస్తూ ఉంటారు స్క్రీన్తో, ఇంటరాక్షన్తో. తర్వాత సోషల్ కమ్యూనికేటివ్ స్క్రీన్ టైం.
ఇక్కడ మనం జస్ట్ సోషల్ మీడియా యాప్స్ వాడుతూ ఉంటాం. సోషల్గా అవతల వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి ఒక మెసెంజర్ యాప్ యూజ్ చేయడం కానీ, ఇంకా ఆన్లైన్గా స్ట్రేంజర్స్తో కనెక్ట్ అవ్వడం చాలామంది సోషల్ ఆర్ కమ్యూనికేటివ్ స్క్రీన్ టైం కింద వస్తుంది. రిక్రియేషనల్ స్క్రీన్ టైం, ఏం పని ఏం లేదు మనకి, కాసేపు రిలాక్స్ అవుదాం అనుకుంటున్నా కానీ ఆ టైంలో కూడా స్క్రీనే వాడుతుంటాం. సో ఈ లీజర్ టైంలో కూడా వాడేదాన్ని రిక్రియేషనల్ స్క్రీన్ టైం అంటాం మనం. ప్యాసివ్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్పోజర్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనతో పాటు మన పిల్లలు ఉంటారు పక్కనే, కానీ మనం ఫోన్ వాడుతుంటాం, టీవీ ప్లే చేస్తుంటాం. వాళ్ళకి 1-2 సంవత్సరాలు అంతే, కానీ వాళ్ళకి కూడా తెలియకుండా స్క్రీన్ చూస్తూనే ఉంటారు. వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి, అసలు అది మనం ఏం చేస్తున్నాం, అక్కడ అసలు అది వాళ్ళకి ఏం తెలియదు. ఇవాళ పనిచేసే ఎంప్లాయీస్ కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో ఉండి వాళ్ళ పిల్లలు పక్కనే ఉంటారు, కానీ పక్కన స్క్రీన్స్ ప్లే అవుతా ఉంటాయి, మల్టిపుల్ స్క్రీన్స్. సో ఈ ప్యాసివ్ స్క్రీన్ టైం, వీటిలో ఉపయోగపడే స్క్రీన్ టైమ్స్ అంటే రెండే ఉంటాయి, యాక్టివ్ కానీ ఎడ్యుకేషనల్ కానీ. ఈ రెండే, ఎందుకంటే బ్రెయిన్కి ఇంటరాక్టివ్ ఉంటుంది యాక్టివ్ అంటే. ఎడ్యుకేషన్ అంటే మనకు అవసరం కాబట్టి దాన్ని వాడుకుంటున్నాం, అది కూడా ఒక లిమిట్తో వాడాలి ఎప్పుడైనా. ఇప్పుడు ఈ ప్యాసివ్ స్క్రీన్ టైం వల్ల కానీ సోషల్ రిక్రియేషన్ స్క్రీన్ టైం వల్ల కానీ మనకు తెలియకుండా ఒక ఫిజికల్ యాక్టివిటీ లేని లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోతున్నాం రోజు రోజుకి. ఒక పని చేయాలన్నా వెంబటనే కాసేపు ఒక 5 minutes ఫోన్ చూసి వెళ్దాం అనుకుంటాం, తెలియకుండా గంట గడిచిపోతుంది. సో ఈ మిగతా ప్యాసివ్ కానీ సోషల్ కానీ రిక్రియేషనల్ ప్యాసివ్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ తగ్గించుకొని కావాలంటే యాక్టివ్ ఎడ్యుకేషన్ స్క్రీన్ టైం కూడా పెంచుకొని అది కూడా లిమిట్లో ఉండాలి ఎప్పుడైనా. ఎంత స్క్రీన్ టైం స్క్రీన్ అడిక్షన్కి దారి తీస్తుంది. ఒక పర్టికులర్ నెంబర్ అంటే దీనికి లేదు, కానీ స్క్రీన్ అడిక్షన్ వల్ల వచ్చే కొంతమందిలో బిహేవియరల్ ప్యాటర్న్స్ బట్టి మనం స్క్రీన్ అడిక్షన్ అని చెప్పచ్చు. గ్లోబల్గా యావరేజ్ చూస్తే టీనేజర్స్లో ఉన్న వాళ్ళు కానీ బిలో 30 years ఎక్కువగా తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 6 to 7 hours ఆఫ్ యావరేజ్ డైలీ స్క్రీన్ టైం ఉంటుంది. తెలియకుండా స్క్రోలింగ్ యొక్క డిస్టెన్స్ మెజర్ చేస్తే ఆల్మోస్ట్ ఆన్ యావరేజ్ 78 nautical miles per year, అంటే ఆల్మోస్ట్ ఒక 120 kilometers మన ఇండియాలో అనుకోవడానికి నాటికల్ మైల్స్ని కన్వర్ట్ చేసుకుంటే. మనమే ఆలోచించుకోవచ్చు అన్ని కిలోమీటర్ల యొక్క స్క్రోల్ చేస్తూ మనం ఫింగర్ని ఎంత కష్టపడుతున్నామని చెప్పి. సో ఇప్పుడు అనుకున్నాం కదా హవర్స్ అంటే ఎంతసేపు చూస్తాం అనేది కూడా కాదు. కొంతమంది ఇప్పుడు 10 గంటలు వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు, మన ఐటీ ఎంప్లాయీస్ కానీ, లేకపోతే కంప్యూటర్ ముందే వాళ్ళకి వర్క్ అవుతుంది. ఇంకా ఇప్పుడు వాళ్ళు చాలా ఆక్యుపేషన్స్లో లైక్ స్క్రీన్ అనేది కంపల్సరీ, కంప్యూటర్ అనేది. సో ఒక 3 hours ఆఫ్ సోషల్ మీడియా ఎంత డేంజర్ అంటే ఆ 10 hours వర్క్ అనేది అంత డేంజర్ కూడా క్రియేట్ చేయదు మామూలుగా. కానీ ఎంతసేపు చూస్తున్నాం అన్నది కూడా మ్యాటర్. ఈ ఎంతసేపు చూస్తున్నాం అన్నదాన్ని ఒక 3 రిస్క్ గ్రూప్స్గా డివైడ్ చేసాం మనం. వెరీ హై రిస్క్, మోడరేట్ రిస్క్, మైల్డ్ రిస్క్ అని. ఈ హై రిస్క్ ఏంటంటే more than 6 hours ఆఫ్ రిక్రియేషనల్ స్క్రీన్ టైం. ఈ రిక్రియేషన్లో మీకు అన్నీ వస్తాయి, సోషల్, ప్యాసివ్ బ్యాక్గ్రౌండ్, ఎనీథింగ్. ఈ వెరీ హై రిస్క్ ఎలా ఉంటుందంటే పిల్లల్లో అయితే వాళ్ళ అకాడమిక్స్ ఏమైనా ఎప్పుడు అబ్జర్వ్ చేస్తే చాలా తగ్గుతా వస్తూ ఉంటుంది, కాన్సిక్వెంట్గా చూస్తుంటే తగ్గుతూ ఉంటుంది. స్లీప్ డిస్టర్బెన్స్, ఎందుకంటే మనం పడుకునే ముందు కానీ వాళ్ళకి ఒక సినిమా చూపించి పడుకోవడం రాత్రిపూట, ఇవాళ నెట్ఫ్లిక్స్ నైట్ అంటూ అలవాటు చేసుకోవడం, మామూలుగా వీకెండ్ నెట్ఫ్లిక్స్ అనో ఏదైనా అట్లాగా. ఈ డోపమైన్ డ్రివెన్ కంపల్సివ్ బిహేవియర్ గురించి చూద్దాం వస్తుంది. ఇంకా డిజిటల్ అడిక్షన్ ప్యాటర్న్స్ ఇవి కూడా చూద్దాం. మోడరేట్ రిస్క్, ఈ మోడరేట్ రిస్క్ లో రిస్క్లో మీకు నాన్ వర్క్ అవర్స్ అంత ఎక్కువ లేకపోయినా మీరు మోస్ట్లీ ఆ టైంని సోషల్ మీడియా కానీ, పడుకునే ముందు కానీ, లేకపోతే మీ ఎమోషనల్ రెగ్యులేషన్ కోసం, అంటే మీరు
కోపంగా ఉంటే ఎమ్మటనే ఫోన్ వాడటము, బాధగా ఉంటే దాని గురించి ఆలోచించకుండా ఫోన్ వాడటము, లేకపోతే ఇంకా ఎందుకంటే అసలు ఆ బాధ, కోపం ఎందుకు వచ్చినాయి మీకు తెలియకుండా అవి రెక్టిఫై చేసుకుండా ఎమ్మటనే ఫోన్ వాడుతూ డీవియేట్ అయిపోవడం మీరు ముందు. ఇంట్లో ఎవరు ఏదో అన్నారని ఎమ్మటనే పక్కకి వెళ్ళిపోయి కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఫోన్ వాడుకుంటూ ఉంటాం. అసలు అది ఏంటి అని ఆలోచించకుండా ఉంటాం. అప్పుడు రిస్క్ మీకు ఆల్మోస్ట్ హై రిస్క్ కంటే మీరే ఎక్కువ రిస్క్లో ఉంటారు. 3 టైమ్స్ ఎక్కువ ఉంటుంది రిస్క్. మేము 1 అవరే వాడుతున్నాం స్క్రీన్ టైం అనుకుంటారు. కానీ ఈ 3 కేటగిరీలో అంటే ఆ 1 అవర్ కూడా మీకు హై రిస్క్ కంటే ఎక్కువ అనమాట. ఇప్పుడు ఏజ్ వైజ్ మామూలుగా ఒక్కొక్క ఏజ్కి ఎంత స్క్రీన్ టైం కంటే ఎక్కువ ఉండకూడదు. చిల్డ్రన్ 5 to 12 ఇయర్స్ అయితే మోర్ దాన్ 2 hours పర్ డే రిక్రియేషనల్ టైం ఉంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, హై రిస్క్ అనమాట. అప్పుడు మనం పిల్లల్లో డెవలప్మెంటల్ డిలే అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా ఉండవు. ఇంకా ఎడిక్షన్ బిహేవియర్స్ చూస్తాం మనం, అది చూద్దాము. టీన్స్లో 3 to 4 hours కంటే ఎక్కువ ఉంటే హై రిస్క్ అనమాట. అడల్ట్స్లో అయితే మోర్ దాన్ 5 hours, కానీ పిల్లల్లో బిలో 5 years అది చాలా ఇంపార్టెంట్ ఏజ్ గ్రూప్ అనమాట మనకి. పిల్లలు ఇప్పుడు పిల్లల్లో కూడా మళ్ళీ 5 ఏళ్ల లోపల మనకి మాటలు ఇప్పుడు ఒక సంవత్సరం మాటలు రావడం, అట్లా తర్వాత ఇంకా బ్రెయిన్ డెవలప్ అవుతూ ఉంటుంది ఫస్ట్ ఒక 8 years ఆఫ్ ఏజ్ వరకు. కానీ ఫస్ట్ 5 years ఆఫ్ ఏజ్ వరకు బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఈ టైంలో మనం పిల్లలకి ఈ స్క్రీన్ చూపిస్తూ వాళ్ళ సూదింగ్ చేస్తూ ఉంటాం. ఎట్లా అంటే వాళ్ళు గోల్ చేస్తే ఏమన్నా ఫోన్ ఇచ్చి మనం పని చేసుకోవడం, లేకపోతే వాళ్ళకి భోజనం పెట్టాలంటే తినట్లేదని చెప్పి ఫోన్ చూపించి ఫుడ్ పెట్టడం, వాళ్ళని నిద్ర పెట్టాలంటే కూడా ఏమన్నా ఫోన్ చూపించి నిద్ర పెట్టడం, ఇవ్వలేదంటే వాళ్ళు ఏడుస్తున్నారు కదా అందుకని ఇచ్చేస్తే మనం ప్రశాంతంగా ఉందాం అనుకుంటూ వాళ్ళకి ఎక్కువ అలవాటు చేస్తుంటారు ఫోన్ని. ఈ రెగ్యులర్ ఎక్స్పోజర్ వల్ల వాళ్ళకి ఎర్లీ డిపెండెన్స్, ఆ ఎర్లీ ఎడిక్షన్ ప్యాటర్న్ కనిపిస్తుంది తొందరగా. ఒక 10 years to 12 years ఆఫ్ ఏజ్లో వచ్చేసరికి ఎడిక్షన్ ప్యాటర్న్స్ వస్తున్నాయి బాగా. జీరో టు 18 months జీరో స్క్రీన్ టైం. అసలు స్క్రీన్ అనేది వాళ్ళకి చూపించకూడదు. మీరు వీడియో కాల్ చేసి మీ చుట్టాలకు చూపించుకుందాం అన్నా కూడా వద్దు, నాట్ అడ్వైస్. 18 to 24 months వెరీ లిమిటెడ్, లెస్ దాన్ 10 minutes ఆఫ్ స్క్రీన్ టైం వాళ్ళకి. మోర్ దాన్ 15 to 30 minutes కూడా మా మోడరేట్ రిస్క్ గ్రూప్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు ఇమీడియట్గా. 2 to 3 years వీళ్ళకి లెస్ దాన్ 30 minutes పర్ డే, అంతకు మించి ఉండాలి. అది కూడా సూపర్విజన్లో మీరు పక్కనే ఉండాలి. వాళ్ళు ఏ కంటెంట్ చూస్తున్నారు అది సూపర్వైజ్ చేస్తూ ఉండాలి ఎప్పుడు. 4 to 5 years లెస్ దాన్ 1 hour, అది కూడా. ఇంతకు మించి ఎప్పుడైనా వెళ్తే అది మోడరేట్ హై ఎడిక్షన్ రిస్క్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు 2 to 3 years మీరు ఎక్కువ ఈ గ్రూప్లో పిల్లలు బాగా ఎడిక్ట్ అవుతూ ఉంటారు. ఇలా మీరు భోజనం పెట్టేటప్పుడు ఫస్ట్ మెయిన్ సూతింగ్ డిపెండెన్స్ అంటాం. వాళ్ళని ప్యాసిఫై చేయడానికి ఫోన్ ఇస్తాం ముందు. మనం ఫోన్ చూస్తూ వాళ్ళు ఏం తింటున్నారో కూడా వాళ్ళకి తెలియదు. అది ఆహారం నవ్వులుతున్నారా లేదా, జస్ట్ అది మీరు ఏం పెట్టినా కూడా తీసుకుంటుంటారు. ఒక్కోసారి యాంట్రమ్స్ అనమాట. ఎమ్మటనే మనం ఏదైనా ఫోన్ ఇలా జస్ట్ చేతితో తీయంగానే ఇమీడియట్గా అరవడం, ఏడవడం, గోల పెట్టడం. ఇదే ఏమైతుందంటే ఫోన్ పెరిగే కొద్దీ ఒక క్లిక్తో నాకు దొరికేది. ఇప్పుడు ఏదైనా పని చేయాలంటే అది చేయలేదు అనమాట. ఆ పని ఒక్క క్లిక్, ఆ 10 second వీడియో చూస్తే సరిపోతుంది కదా, ఇప్పుడు ఎందుకు వర్క్ చేయడం, అదే ఎంజాయ్మెంట్ ఇస్తుంది కదా నాకు అన్న ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు. చదవడానికి కూడా ఇష్టపడరు, కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి కూడా ఇష్టపడరు అనమాట. ఎందుకు పిల్లలకి ఇంత ఫాస్ట్గా ఎడిక్ట్ అవుతారు? ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్స్ డెవలపింగ్ స్టేజ్లో ఉంటాయి. నిన్న మనం తెలుసుకున్నాం ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అని. 25 years వచ్చే వరకు కూడా అది ఇంకా డెవలపింగ్ స్టేజ్లోనే ఉంటుంది. సో ఈ ఫాస్ట్ డెవలపింగ్ బ్రెయిన్లో మనకి మామూలుగా పెద్దవాళ్ళలో ఒక 10 grams ఆఫ్ డోపమిన్ కావాలంటే వీళ్ళకి 1 gram ఆఫ్ డోపమిన్ చాలు. ఆనందం కానీ, ఆ సంతోషం కానీ రావడానికి, ఆ సుఖం కానీ రావడానికి. సో ఆ కొంచెం డోపమిన్
ప్రతిసారి మనం ఆ స్క్రీన్ ఒక స్క్రోల్తో ఇస్తుంటే ప్రతి ఒక రీల్ ఇస్తే ఒక రీల్ నెక్స్ట్ రీల్ ఇస్తుంటే వాళ్ళకి తెలియకుండా అది అసలు ఏం చూస్తున్నారో కూడా తెలియదు అనమాట. పూర్ ఇంపల్స్ కంట్రోల్. ఎందుకంటే ఈ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అనేది డెసిషన్ మేకింగ్ కానీ అటెన్షన్ కానీ మామూలుగా ఇంపల్సెస్ కంట్రోల్ చేసుకోవడానికి కానీ ఇంకా చాలా వాటికి ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ వాళ్ళకి ఈజీగా వాళ్ళకి డెవలప్ అవ్వదు. సో ఆ లాస్ ఆఫ్ కంట్రోల్ అనేది ఈజీగా ఉంటుంది. ఆ ఫోన్ ఇమీడియట్గా అవుట్ ఆఫ్ కంట్రోల్ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇమీడియట్గా ఫోన్ తీసుకోవడం బాగాలేదు. బ్రైట్ కలర్స్. మీరు పిల్లలకి ఎప్పుడైనా మామూలు బొమ్మలు ఇచ్చి లేకపోతే మెరుస్తున్న బొమ్మలు కొంచెం గ్లేజ్డ్ గ్లిటరీ బొమ్మలు ఇస్తే వెంటనే ఆకర్షింపబడతారు వాళ్ళు. సో మన ఫోన్లో కూడా అట్లే ఈ వీడియోస్ కానీ ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీలో అప్డేట్స్ అవ్వడం, ఓఎల్ఈడి స్క్రీన్స్ అని చెప్పి ఏంటంటే ఇమ్మీడియట్గా బ్రైట్ కలర్స్ ఆ పిల్లల్లో చాలా అట్రాక్ట్ చేస్తుంది మామూలుగా మనం. మళ్ళీ ఆటోప్లే ఆల్గారిథమిక్ ఫీడ్స్ అంటే ఇప్పుడు మనం ఎలా చూస్తున్నామో అలా నేర్చుకుంటుంది అనమాట. మనం ఏ వీడియోస్ చూస్తున్నాం ఎప్పుడు నోవెల్టీ కొత్త కొత్త రకమైన వీడియోలు ఇస్తూ ఉంటుంది మనకి. అది మనకు అవసరం లేదు కానీ చూస్తూనే ఉంటాం మనం. సో పిల్లలు కూడా కొత్తవి కదా నేర్చుకుంటున్నాం అని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటారు వాళ్ళు, కానీ అది ఎందుకు ఉపయోగపడదు అనమాట. అవర్స్ ఇంక్రీజెస్ రిస్క్ బట్ ఎడిక్షన్ ఇస్ డయాగ్నోస్డ్ బై లాస్ ఆఫ్ కంట్రోల్. ఒక్కొక్కసారి 1 hour ఉండొచ్చు, 3 hours ఉండొచ్చు, 7 hours ఉండొచ్చు, కానీ ఆ కంట్రోల్ లేకుండా ఫోన్ వాడటం అనేది ఎడిక్షన్కి దారితీస్తుంది. ఎగ్జాంపుల్ ఇందాక మనం చూసిన ఫోటోలో ఒక 10 గంటలు వర్క్ కోసం వాడే స్క్రీన్ టైం కంటే 2 hours సోషల్ మీడియా చాలా ఎడిక్షన్గా మారుతుంది. ఇది పిల్లల్లో మనం ఇచ్చేదానికి ఎడిక్షన్ డబల్. పెద్దల్లో మామూలుగా ఎడిక్షన్ 1x ఉంటే పిల్లల ఎడిక్షన్ 2x అవుతుంది బిలో 5 years ఆఫ్ ఏజ్ అయితే. ఇందాక అనుకున్నాం కదా అసలు స్క్రీన్ ఎడిక్షన్ ఎందుకు, అసలు ఎలా ఈ మెకానిజం. ఈ స్క్రీన్ అనేది ఒక డ్రగ్ లాగా తయారైంది ఇప్పుడు మామూలుగా. మనం మెడికల్గా రీసెర్చ్ ప్రకారంగా చూస్తే ఆల్కహాల్ కానీ నికోటిన్ కానీ అంటే స్మోకింగ్ ఇట్లా వీటిలో ఏ ఎడిక్షన్ బిహేవియర్ ప్యాటర్న్స్ ఉంటాయో స్క్రీన్లో కూడా సేమ్ స్క్రీన్ టైం యూజ్ చేసినా కూడా సేమ్ ఎడిక్షన్ బిహేవియర్ ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయి. మెయిన్గా చూసుకుంటే బ్రెయిన్ మనకి ఏం చేస్తుంది అంటే థాట్, ఎమోషన్, మెమరీ, ఇంకా 5 సెన్సెస్ మనకి అవి లైక్ చూపు, స్మెల్, మాట్లాడటం, టేస్ట్, హియరింగ్ ఇవన్నీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది బ్రెయిన్. ఇవి నర్వస్ సిస్టమ్ ద్వారా జరుగుతూ ఉంటాయి. కానీ మెయిన్గా కొన్ని పాత్వేస్ ఉంటాయి, రివార్డ్ గివింగ్ పాత్వేస్ అని. ఇవి ఏంటంటే మెడికల్ టర్మినాలజీ మీసోలింబిక్ రివార్డ్ పాత్వే అంటాం. వీటిల్లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి: వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా, న్యూక్లియస్ యాక్యుంబెన్స్ అని, ప్రీఫ్రాంటల్ కార్టెక్స్. ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ గురించి అందరికీ తెలిసిందే. మెయిన్ డెసిషన్ మేకింగ్కి చాలా అవసరం అనమాట. అది మనకి ఎలా ఉంటుందంటే ప్రతిసారి మనం ఈ డోపమిన్ అనేది ఎలా ఉంటుందంటే మనం ఓన్లీ స్క్రీనే కాదు, లైఫ్లో ఎటువంటి యాక్టివిటీ చేస్తున్నా, ఆడుకుంటున్నా, కొత్త స్కిల్ నేర్చుకున్నా, ఎటువంటి యాక్టివిటీ చేస్తున్నా డోపమిన్ రిలీజ్ అవుతుంది. కానీ స్క్రీన్ చూస్తున్నప్పుడు ఏంటంటే చాలా ఈజీగా వస్తుంది ఆ డోపమిన్ మనకి. మామూలుగా ఇప్పుడు ఒక స్కూల్లో ఒక ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు మనకి ఇచ్చే ఆ డోపమిన్ ఎంత ఉంటుందో ఒక 5 నిమిషాలు స్క్రీన్ టైం చూస్తే కూడా అంత డోపమిన్ వస్తుంది మనకి. సో ఎంతో కష్టపడి వాడు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాడు, కానీ ఇక్కడ 5 నిమిషాల్లో నాకు చేస్తుంది కాబట్టి దీనికి ఆటోమేటిక్గా ఎడిక్ట్ అవుతూ ఉంటారు రోజు రోజుకి. సో బాగుంది కదా, దట్ ఫెల్ట్ గుడ్, లెట్స్ డూ ఇట్ అగైన్ అనుకుంటారు పిల్లలు. కాసేపు బాగుంది చూసాం ఫోన్, మళ్ళీ చూద్దాం కాసేపు, ఏముంది మళ్ళా కాసేపు, మళ్ళా అట్లా గడిచిపోతూ ఉంటుంది గంటలు. పిలుస్తూ ఉంటారు పక్కన, కానీ అసలు మనం వస్తున్నా అంటాం, కానీ ఫోన్ చూస్తూ వెళ్ళిపోతాం. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ అసలు ఎలా ఈ ఎడిక్షన్ ప్యాటర్న్ని హైజాక్ చేస్తుంది. ప్రతి స్క్రోల్, పింగ్, నోటిఫికేషన్, ఆ నోటిఫికేషన్ సౌండ్ కూడా మనకి సంతోషం, గ్రాటిఫికేషన్ ఇస్తుంది. ఆ డోపమిన్ రిలీజ్ చేసి యాంటిసిపేట్ చేస్తుంది. ఇప్పుడు మన ప్లేట్లో స్వీట్ ఉంది, చూడగానే ఎమ్మటనే నోరు ఊరుతూ ఉంటుంది అన్నమాట.
ఇట్లా ఒక నోటిఫికేషన్ సౌండ్ రాగానే అరే ఏదో బాగుంది ఏదో చూడాలి అన్నట్టు ఒక యాంటిసిపేషన్తోనే డోపమిన్ రిలీజ్ అయిపోతుంది ఫస్ట్. అసలు అది ఏంటో కూడా చూడం మనం ముందు. కానీ ఎలా ఉంటుందంటే ఇది ఒక సైకిల్ లూప్ లాగా ఉంటుంది. ఒక ట్రిగర్, మళ్ళీ యాక్షన్, ఏమన్నా ఫోన్ చూస్తాం, రివార్డ్ వస్తుంది. కానీ ఆ రివార్డ్ మనకి సంతోషాన్ని ఇవ్వదు. ప్రతిసారి సోషల్ మీడియాలో మనం పోస్ట్ చేసిన లైక్స్ రావు. ఆ లైక్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. ఆ నోటిఫికేషన్ అదే అనుకొని తీస్తుంటాం. దాన్నే వీళ్ళు ఇంజనీర్ చేశారు వేరియబుల్ రివార్డ్ ఎఫెక్ట్ అని చెప్పి. మామూలుగా మనం గ్యామ్లింగ్ ఎలా ఉంటుందంటే ఒక గేమ్ ఓడిపోయినా రెండో గేమ్లో గెలిస్తే మొత్తం వచ్చేస్తుంది కదా, మళ్ళీ ఇంకో గేమ్ ఆడితే మళ్ళీ వస్తుంది కదా. సో ఒక పోస్ట్ చేస్తారు సోషల్ మీడియాలో, అంత రెస్పాన్స్ రాదు, మళ్ళీ పోస్ట్ చేస్తారు. ఈసారి వచ్చే లైక్స్కి మళ్ళీ వాళ్ళకి మంచి సంతోషం కానీ ఆ సుఖం కానీ వస్తుంది అనమాట డోపమిన్ వల్ల. తెలియకుండా, అది వాళ్ళకి తెలియదు, ఆ బ్రెయిన్లో జరుగుతూ ఉంటుంది ఆ ప్రాసెస్. అది తెలిసేసరికి ఎడిక్షన్గా మారిపోతుంది. ఎడిక్షన్ అయినప్పుడు అసలు మనం గ్రహించినాం మనం ఎడిక్ట్ అయ్యి ఉన్నామని కూడా. సో ఈ అన్ప్రెడిక్టబిలిటీ, వేరియబుల్ రివార్డ్, ఎప్పుడు రివార్డ్ వస్తుందో బ్రెయిన్ తెలియదు. సో కీప్స్ ఆన్, మామూలుగా ఎప్పుడు చెక్ చేస్తూనే ఉంటాం, ఎప్పుడు వస్తుంది మనకి నచ్చింది, ఆ నచ్చిన స్క్రోల్ ఎప్పుడు ఏంటి అని చూస్తూ ఉంటాం. దీనివల్ల డోపమిన్ టాలరెన్స్ అండ్ డిపెండెన్సీ వస్తుంది. మామూలుగా ప్రతి హార్మోన్కి మన బాడీలో రిసెప్టర్స్ ఉంటాయి దాన్ని రికగ్నైజ్ చేయడానికి. ఇప్పుడు ఒక 10 రిసెప్టర్స్ సరిపోతాయి అనుకోండి, ఎక్కువ డోపమిన్ రిలీజ్ అయిపోతే రిసెప్టర్స్ పెరుగుతూ ఉంటాయి, కానీ డోపమిన్ సెక్రీషన్ పెరుగుతూ ఉండదు. ఒక టైంకి వెళ్ళిన తర్వాత డోపమిన్ ఇంకా ఒక లెవెల్కి వెళ్ళిపోతుంది, ఇంకా అంతకు మించి పెరగలేదు అనమాట డోపమిన్ ఇంక మనకి. అప్పుడు ఏం చేస్తామంటే రిసెప్టర్స్ ఇంకా పెరిగి డోపమిన్ సెన్స్ చేయలేక, అంత ప్లెజర్ ఇవ్వలేక ఇంకా చూస్తూనే ఉంటాం మనం. దాని డిపెండెన్సీ, ఇంకా ఆ డోపమిన్ డిపెండెన్సీలోకి వెళ్ళిపోతాం మనం. సో ఏమంటే విత్డ్రాల్ తీసామంటే ఏమంటే యాంగ్జియస్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే ఇంతకుముందు వచ్చినంత ఆ ఫీల్ కానీ ఆ ఫీల్ గుడ్నెస్ కానీ అది ఉండదు వాళ్ళకి. ఇరిటబుల్ పిల్లలు ఏమంటే ఫోన్ తీసుకోగానే చిరాకు పట్టడం కానీ వాళ్ళు అట్లా ఉంటుంది. ఇంపైర్డ్ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఫంక్షన్. ఇలా ఫోన్ వాడుతూ ఒక హై రిస్క్ గ్రూప్లో ఎంఆర్ఐ స్టడీస్ కానీ అలా చేసినప్పుడు చూస్తే వాళ్ళకి గ్రే మ్యాటర్, వైట్ మ్యాటర్ బ్రెయిన్లో రెండు ఉంటాయి. గ్రే మ్యాటర్ కూడా అమౌంట్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. ఈ గ్రే మ్యాటర్ అమౌంట్ రెడ్యూస్ అయిందంటే మన మోటార్ ఫంక్షన్, అంటే ఇలా ఇప్పుడు చేయెత్తడం కానీ మజిల్ వీక్నెస్ ఇమీడియట్గా రావడం తొందరగా. మామూలుగా ఒక 60 yearsలో వచ్చే మజిల్ వీక్నెస్ ఇవాళ 40 years నుంచి చూస్తున్నాం మనం. ఈ సేమ్ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ సబ్స్టెన్స్ అడిక్షన్ అంటే నికోటిన్ కానీ ఆల్కహాల్లో ఎలా డెవలప్ అవ్వకుండా ఉంటుందో ఇక్కడ కూడా అంతే. స్క్రీన్ ఎక్కువ వాడుతుండే కొద్దీ ఇక్కడ కూడా అంతే సేమ్ డెవలప్ అవ్వకుండా ఉంటుంది. స్ట్రెస్ హార్మోన్, మామూలుగా ఈ కార్టిసాల్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి, చాలా మంచిది. కానీ మనం ఎక్కువగా వస్తే కార్టిసాల్ చాలా ప్రమాదకరం అనమాట. ఇప్పుడు హైపర్ టెన్షన్ కానీ, అంటే బీపీ పెరగడం, షుగర్, డయాబెటీస్ రావడం తొందరగా ఎందుకు వస్తున్నాయంటే ఒక ప్రాపర్ రిలాక్సేషన్ అనేది ఉండదు మనకి. నిద్రపోవాల్సిన టైంలో ఫోన్ వాడుతూ ఉంటాం. మనకి నిద్ర లేకుండా ఉండాలంటే కార్టిసాల్ కావాలి. ఆ కార్టిసాల్ పెరగడం వల్ల ఏంటంటే ఒబిసిటీ రావడం కానీ, ఇంకా ఈ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ బేసికల్లీ. ఎమోషనల్ ట్రిగ్గర్స్, ఇప్పుడు లోన్లీగా ఉన్నాం, ఏమైనా చేద్దామంటే ఉండదు, కానీ వెంటనే ఒక సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాం. స్ట్రెస్ అయి ఉన్నాం, కాసేపు స్క్రోల్ చేద్దాం, రిలాక్స్ అవుదాం. బోర్ కొడుతుంది, కాసేపు ఏదైనా సిరీస్ చూద్దాం అనుకుంటూ ఉంటాం. ఎందుకని మళ్ళీ రిపీట్ చేస్తున్నానంటే ఈ ఒక ప్యాటర్న్ కూడా ఇంతే ఉంటుంది. మన స్క్రీన్ టైం అడిక్షన్ ప్యాటర్న్ కూడా ఇలానే ఉంటుంది. అందుకని సేమ్ థింగ్ రిపీట్ అవుతూ ఉంటుంది మనకి. న్యూరోప్లాస్టిక్ చేంజెస్, మన బ్రెయిన్లో న్యూరోప్లాస్టిసిటీ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది బేసికల్. ఏంటంటే మనం కొత్తది నేర్చుకుంటున్నప్పుడు మన న్యూరాన్స్ పెరుగుతూ ఉంటాయి, అంటే న్యూరాన్స్ ఎలాంగేట్ అవుతా మనకి ఈజీగా ఒక ఏజ్ వరకు ఈజీగా నేర్చుకోగలుగుతాం. ఒక ఏజ్ తర్వాత ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడం అంటే చాలా కష్టం. ఈ స్క్రీన్ అడిక్షన్ ప్యాటర్న్ వల్ల న్యూరాన్ రిజిడిటీ వచ్చేస్తుంది మనకి. న్యూరాన్ రిజిడిటీ వచ్చి తొందరగా మెమరీ లాస్ రావడం, షార్ట్ టర్మ్ మెమరీ లాస్ మెయిన్గా చూస్తాం బాగా. ఏం చేసాం నిన్న మొన్న అని ఆలోచిస్తే చాలా మంది గుర్తురాదు ఏంటి అని.
దాన్ని న్యూరాన్ రిజిడిటీ అంటాం. ఎక్కువగా దీనివల్ల ఆల్జైమర్స్, డిమెన్షియా ఒక 60-70 ఇయర్స్ రావాల్సింది 30-40 ఇయర్స్కే చాలా మందిలో ఇవాళ చూస్తున్నాం. సేమ్ ఇందాక ఎడిక్షన్ లూప్ అన్నాం కదా, క్యూ అంటే ట్రిగర్ అనమాట. ఒక నోటిఫికేషన్ కానీ, ఒక ఏదైనా ఒక సోషల్ మీడియా పోస్ట్లో ఒక వేరే వాళ్ళు చేసిన పోస్ట్ చూసి మనకు వచ్చే ఒక ఆనందం కానీ, ఆ క్రేవ్ చేస్తూ ఉంటుంది కొత్తదనం చూడటం, వేరే వాళ్ళు ఏం చేస్తున్నారని పక్క వాళ్ళ జీవితంలో స్టేటస్ చూడటం, ఆ రెస్పాన్స్కి ఒక రివార్డ్ వస్తుంది మన బ్రెయిన్లో. దాన్ని ఇంకా బలపరుస్తూ అది ఎడిక్షన్గా మారుతుంది. మామూలుగా ఈ స్క్రీన్ ఎడిక్షన్ని సబ్స్టెన్స్ ఎడిక్షన్తో కంపేర్ చేస్తే, అంటే ఆల్కహాల్ కానీ నికోటిన్తో కానీ కంపేర్ చేస్తే చాలా సిమిలర్గా ఉంది. ట్రిగర్ ఏంటంటే ఇక్కడ డిజిటల్ స్టిమ్యులేషన్, అంటే ఒక నోటిఫికేషన్ సౌండ్ ఎగ్జాంపుల్గా. ఇక్కడ కెమికల్ సబ్స్టెన్స్ ఆల్కహాల్. రివార్డ్ అయితే సేమ్ డోపమినే ఉంటుంది. కాకపోతే ఈ డోపమిన్ అక్కడికంటే స్క్రీన్ ఎడిక్షన్లో ఇంకా ఎక్కువ రిలీజ్ అవుతుంది చూసుకుంటే మనకి. విత్డ్రాల్ చేసినప్పుడు కానీ, ఇంపాక్ట్ కానీ, ఎవ్రీథింగ్ ఓకే. అండ్ రివర్సిబిలిటీ విషయంలో ఎడిక్షన్లో చాలా స్లోగా ఉంటుంది. అది స్క్రీన్ ఎడిక్షన్లో తీసుకుంటే చాలా ఈజీగా బయటకు వచ్చేది దాని నుంచి. దీని నుంచి మనం తీసుకోవాల్సిన ఏంటంటే, స్క్రీన్స్ ఏమి అంత ఈవిల్ కాదు, కానీ కాన్స్టెంట్ స్టిమ్యులేషన్ వల్ల మన బ్రెయిన్కి రిలాక్సేషన్ లేక అవి ఆ ప్యాటర్న్స్ డెవలప్ చేసుకోవాలి. మనం ఏం నేర్చుకుంటున్నామో ఆ నేర్చుకున్న ప్యాటర్న్ని మన బ్రెయిన్స్ అడాప్ట్ చేసుకోలేకపోతుంది. సో దానివల్ల మనం నేర్చుకున్నది కూడా వేస్ట్ అయిపోతుంది. సో అవేర్నెస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. కానీ అవేర్నెస్సే ఫస్ట్ స్టెప్ అనుకోవద్దు. ముందు మనకి కాన్షియస్నెస్ ఉండాలి. ఫస్ట్ ఫోన్ వాడుతున్నాం అన్న కాన్షియస్ రావాలి ఫస్ట్. ఆ కాన్షియస్ వస్తేనే అవేర్నెస్ వస్తుంది. ఆ అవేర్నెస్ ఎవరైనా చెప్తున్నా తెలిసినా మనకు ఆ కాన్షియస్ లేదంటే వింటాం, వదిలేస్తాం అంతే. సో అవేర్నెస్సే అన్నిటికీ కారణం అనుకోవచ్చు. ఫస్ట్ మనకు కాన్షియస్ రావాలి. మనలో మేల్కొల్పుతనం వస్తే అప్పుడే ఏదైనా మార్చుకోగలుగుతాం. స్క్రీన్ ఎడిక్షన్ టైప్స్ చాలా రకాల ఎడిక్షన్స్ ఉండొచ్చు. కొంతమందికి స్మార్ట్ ఫోన్, కొంతమంది గేమింగ్, కొంతమందికి సోషల్ మీడియా, కొంతమందికి స్ట్రీమింగ్, అంటే ఎక్కువ బింజ్, అంటే ఒకటే సీరియల్స్ చూడడం ఇమీడియట్గా 4-5 గంటలు వరుసగా చూస్తూ ఉంటారు. ఆ తర్వాత అంటే ఇంటర్నెట్ బ్రౌజింగ్, అక్కర్లేదు ఇన్ఫర్మేషన్, టైం ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి ఒక ఇన్ఫోమేనియా, ఊరికే కొత్తది ఏదో ఒక ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేస్తూ ఉంటాం బ్రౌజ్ చేస్తూ. షాపింగ్ ఎడిక్షన్, ఇవాళ ఇది చాలా మందిలో ఎలా అంటే ఒక సేల్స్ పెడుతూ ఉంటారు మనకి ఆన్లైన్లో, లైక్ అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, బిగ్ బిలియన్ డేస్. వాళ్ళ ఆఫర్ బాగుంటుంది, కొందామని అనుకుంటాం రేట్ చూసి, కానీ మనకు ఆ ప్రోడక్ట్ అవసరం లేదు. కొనే వరకు మనకు ఆ డోపమైన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. కొన్న తర్వాత ఆ మనీ పోగానే ఆ గిల్ట్ వస్తుంది మనకి, అసలు ఇది ఎందుకు కొన్నాం రా బాబు అని. ఆ గిల్ట్ వల్ల ఆ తర్వాత చాలా మంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ ఎడిక్షన్ కొనేసి చాలా ఇబ్బంది, అవసరం లేదు ఆ ప్రోడక్ట్, ఇంట్లో వస్తుంది పక్కన ఉంటుంది అంతే. తర్వాత అడల్ట్ కాంటెంట్ ఎడిక్షన్, ఒక బిలో 30 ఇయర్స్ వాళ్ళలో ఇవాళ చాలా ఎక్కువ ఇది పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల రియల్ లైఫ్లో ఇంటిమసీ కానీ తగ్గిపోవడం, ఇంకా ఒక గిల్ట్ వచ్చేస్తుంది వాళ్ళకి, ఒక లో సెల్ఫ్ ఎస్టీమ్ డెవలప్ అయిపోతుంది ఈ అడల్ట్ కాంటెంట్ ఎడిక్షన్ వల్ల. వర్క్ ఆర్ స్టడీ ఎడిక్షన్, చదువుతున్నామని అనుకుంటాం, కాసేపు చదువుతాం, వీడియోస్ చూస్తాం, కానీ మళ్ళీ ఆ టైంలో మళ్ళీ గ్యాప్లో మళ్ళీ వేరే చూస్తూ ఉంటాం ఆ చదువుకోకుండా, కానీ దాన్ని మళ్ళీ మనం వర్కే వాడుతున్నాం కదా అని అనుకుంటాం. ఈ స్క్రీన్ ఎడిక్షన్ అనేది చాలా ఈజీగా రివర్సిబుల్ అనమాట. మామూలుగా మన ఆల్కహాల్ ఇలా ఎందుకంటే ఇది ఎందుకు పద్దాక ఆల్కహాల్ నికోటిన్తో కంపేర్ చేస్తున్నామంటే, మన బ్రెయిన్ కూడా ఒక ఆల్కహాల్ తీసుకున్న వాడు, ఒక స్క్రీన్ ఎడిక్షన్ ఉన్న స్క్రీన్ టైం ఎక్కువ చూసేవాడు ఈక్వల్గా తీసుకుంటుంది బ్రెయిన్. రెండింటికి తేడా ఉండదు. మీరు ఒక స్మోక్ చేస్తున్న పర్సన్ తీసుకున్నా, పక్కన కూర్చొని ఫోన్ వాడుతున్న పర్సన్ తీసుకున్నా బ్రెయిన్ ఒకటేలా తీసుకుంటుంది. బయటికి మనకి రెండు స్మోకింగే డేంజర్ అని కనిపిస్తూ ఉంటుంది కానీ, బట్ బ్రెయిన్కి రెండు డేంజర్, అది మనకు కనిపించట్లేదు అంతే. సో కాకపోతే ఇది చాలా ఈజీ రివర్సిబుల్, ఎందుకంటే ఫోన్ తీసి పక్కన పెట్టేయచ్చు, దూరంగా తీసుకెళ్ళచ్చు. ఎలా అంటే లిమిట్ డైలీ స్క్రీన్ ఎక్స్పోజర్, మనగా ఆ కాన్షియస్ తెచ్చుకొని తగ్గించుకుంటూ ఉండాలి. అవాయిడ్ చెకింగ్ యువర్ ఫోన్ ఇమీడియట్లీ అపాన్ నిద్ర లేవగానే చూడడం, నిద్రపోయే ముందు ఫోన్ వాడటం, ఇలాంటి చిన్న చిన్న హ్యాబిట్స్ని మాడిఫై చేసుకుంటే చాలు. ఎక్సర్సైజ్, దీనివల్ల ఏంటంటే ఫస్ట్ డోపమిన్ బూస్ట్ తొందరగా వస్తుంది మనకి. ఇప్పుడు
ఈ ఫోన్ వాడడం వల్ల ప్రతిసారి ఒకటే స్టిమ్యులస్ వల్ల ఆ డోపమిన్ ఎక్కువ రిలీజ్ అవ్వదు. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బాడీలో డిఫరెంట్ యాక్షన్స్ జరిగి ఆ డోపమిన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల మనం ఆ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది మనకి. బయటికి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేయడం, మెడిటేషన్, గార్డెనింగ్, రీడింగ్ బుక్స్, అట్లా అలా కొత్త కొత్త హ్యాబిట్స్ మనం రీప్లేస్ చేసుకుంటూ ఉండాలి. ఒక హ్యాబిట్ని ఎప్పుడు మనం మానలేం కానీ రీప్లేస్ చేసుకోగలం. మనకి రేడియేషన్ టూ టైప్స్ ఉంటాయి, అయనైజింగ్, నాన్ అయనైజింగ్ అని. అయనైజింగ్ అంటే మనకి హాస్పిటల్లో ఎక్స్రేలు, మీకు సిటీ స్కాన్ తీసినప్పుడు ఈ అయనైజింగ్ రేడియేషన్, ఇది ఒక లెవెల్ దాటితే డ్యామేజ్ జరుగుతుంది. ఇప్పుడు ఫోన్స్లో ఏంటంటే ఈ నాన్ అయనైజింగ్ రేడియేషన్ డిఎన్ఏకి అది డ్యామేజ్ ఉండదు కానీ బట్ ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ అయినప్పుడు చాలా ఫంక్షనల్ చేంజెస్ ఉంటాయి మన డిఎన్ఏలో కానీ మామూలు ఫిజియోలాజికల్గా శారీరకంగా కూడా చాలా ఫంక్షనల్ చేంజెస్ వచ్చేస్తాయి. అంటే ఏదైనా అవ్వచ్చు, మన ఇంట్లో మొబైల్ ఫోన్, వైఫై రౌటర్, ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క టైప్ ఆఫ్ నాన్ అయనైజింగ్ రేడియేషన్ వస్తూ ఉంటుంది. మెయిన్గా ఇప్పుడు తీసుకుంటే స్మార్ట్ వాచెస్, ఇవాళ ఇయర్ ఫోన్, వైర్లెస్ ఇయర్ బడ్స్ కానీ ఇవి చాలా ప్రమాదకరం అనమాట. కంటిన్యూస్గా బాడీ టచ్లోనే ఉంటాయి. సో ఒక్కొక్క డివైస్ ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ద బాడీకి ఇబ్బంది పెడతా ఉంటుంది. మొబైల్ ఫోన్స్ వచ్చేసరికి మామూలుగా హెడ్, బ్రెయిన్, హ్యాండ్, ఎందుకంటే మన చేతిలోనే ఉంటుంది ఎప్పుడు. ఫోన్ కళ్ళతో చూస్తూ ఉంటాం. బ్లూటూత్ కానీ వైర్లెస్ వైఫై రౌటర్స్ కానీ ఇవి ఫుల్గా ఎమిట్ అవ్వడం వల్ల హోల్ బాడీ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల చాలా డిజిటల్ ఫెటీక్ వస్తుంది మనకి తెలియకుండా. ఒక అలసట, మనకి తెలియదు ఇది ఒక అలసట వస్తుంది. మనం ఏమనుకుంటాం అంటే మనం పని చేసి అలసిపోయాం అనుకుంటాం, కానీ నైట్ అంతా మనం నిద్రపోతున్నప్పుడు ఆ వైఫై రౌటర్ ఆన్ అయ్యే ఉంటుంది. దానివల్ల లగంగానే మార్నింగ్ ఒక చిన్న బ్రెయిన్ ఫాగ్, అంటే ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఉండదు మార్నింగ్ లగంగానే. చాలాసేపు మధ్యాహ్నం, సాయంత్రం అయ్యే వరకు కూడా మన క్లారిటీ ఆఫ్ థాట్ లేకుండా వర్క్ చేస్తూ ఉంటాం మనం. ఇప్పుడు మనం ఛార్జెస్ పెట్టుంటాం చాలాసార్లు, కానీ ఆ ఛార్జింగ్ స్విచ్ ఆఫ్ చేయం మనం. ఆ ఛార్జింగ్ స్విచ్ ఆఫ్ చేయకపోయినా కూడా దాని నుంచి రేడియేషన్ ఫీల్డ్స్ అనేవి జనరేట్ అవుతూనే ఉంటాయి. సో నైట్ టైం ఎప్పుడైనా మీరు పడుకునేటప్పుడు కంపల్సరీగా ఛార్జింగ్ స్విచ్ అనేది ఆఫ్ చేసి అన్ప్లగ్ చేయాలి కంపల్సరీ. అన్ప్లగ్ చేయకుండా ఉండకూడదు. స్విచ్ ఆఫ్ చేసినా కూడా కొంచెం ఒక మైన్యూట్ అమౌంట్ ఆఫ్ రేడియేషన్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. సో అన్ప్లగ్ చేసి అప్పుడు పడుకోవాలి. రీసెంట్గా ఒక చేసినప్పుడు ఏంటంటే ఈ ఈ రేడియేషన్ వల్ల కూడా క్యాన్సర్స్ ఎక్కువ వస్తున్నాయి వాళ్ళు. కాకపోతే గ్రూప్ 2B క్యాన్సర్స్, అంటే మైల్డ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం మామూలుగా. సో క్యాన్సర్ తొందరగా రాదు కానీ బట్ లేటెంట్ ఏజ్లో చాలా కామన్గా వస్తాయి క్యాన్సర్స్. ఇప్పుడు బ్రెయిన్ మామూలుగా బాడీలో ఏ టిష్యూ అయినా ఒక ఎక్స్ అమౌంట్ ఆఫ్ ఈ రేడియేషన్ అబ్జార్బ్ చేసుకుంటే మన బ్రెయిన్ 2x అబ్జార్బ్ చేసుకుంటుంది. అదే పిల్లల్లో ఇంకా డెవలపింగ్ బ్రెయిన్ కాబట్టి 4x అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట ఆ రేడియేషన్ అనేది. సో మనకంటే ముందు మన పిల్లలకి ఇంకా ఎక్కువ ఇబ్బంది కలిగిస్తాం మనం ఆ ఫోన్ వాడుతూ, లేకపోతే ఛార్జింగ్ పెట్టున్న పక్కన నైట్ అంతా ఆన్ చేస్తున్న ఛార్జింగ్ పెడుతూ మనం నిద్రపోయి. సో వీటికి ఈ రేడియేషన్ నుంచి మనం ఎట్లా ప్రొటెక్షన్ తీసుకోవచ్చు? ఎక్కువగా మామూలుగా వైర్డ్ ఇయర్ ఫోన్స్ వాడుకోవడం, స్పీకర్ మోడ్లో ఫోన్ మాట్లాడటం, పడుకున్నప్పుడు మ్యాక్సిమం ఫోన్ రూమ్ బయట పెట్టుకోవడం, పడుకున్నప్పుడు ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేసుకోవడం, వైఫై రూటర్స్ ఆఫ్ చేయడం నైట్ అంతా. ఇంకా మీ ఫోన్లో ఇప్పుడు మీ ఫోన్ ఎంత రేడియేషన్ ఎమిట్ చేస్తుందని కూడా మీరు చూసుకోవచ్చు. ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది, *#07# అని. మీరు ఈ నెంబర్ డైల్ చేయగానే మీ ఫోన్ ఎంత రేడియేషన్ ఎమిట్ చేస్తుందని వస్తుంది. మామూలు ఇండియన్ లిమిట్స్ ప్రకారం 1.6 kg. మనం ఐఫోన్స్ ఇంకా చాలా మంచిది అని అనుకుంటూ ఉంటాం. ఐఫోన్స్ ఇంకా చెప్పాలంటే ఆల్మోస్ట్ 1.4 to 1.5 వరకు రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఫోన్ మినిమం 4 feet అవే. అడ్వైస్ 30 cm రీసెర్చ్ ప్రకారంగా. బట్ వేరే స్టడీస్ అన్ని మామూలుగా చూసుకుంటే 4 feet అవే మినిమం ఉండాలి. బెటర్ రూమ్ బయట పెట్టుకోవడం, లేదంటే ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేసి రూమ్లో పెట్టుకోవచ్చు.
సో ఇంకా బ్లూ లైట్ ఫిల్టర్స్ ఇవి యాడ్ చేసుకున్నా కూడా చాలా రేడియేషన్ కళ్ళకి, ఆ రెటీనా మీద పడే రేడియేషన్ చాలా తగ్గుతుంది. 20-20-20 రూల్ అని చెప్పి ఎక్కువ ఐటీ ఎంప్లాయీస్ వాడుతూ ఉంటారు. 20 minutes ఒక స్క్రీన్ చూసిన తర్వాత ఒక 20 feet 20 seconds పాటు చూడాలి. తర్వాత 20 minutes మళ్ళా సేమ్ మళ్ళీ 20 minutes అలా రిపీట్ చేస్తూ ఉండాలి. ఈ రెటీనా మీద పడే ఎఫెక్ట్స్ మెయిన్గా ఈ రేడియేషన్ వల్ల కానీ, మన స్క్రీన్ నుంచి వచ్చే లైట్ వల్ల కానీ ఎలా ఉంటుంది. ఈ స్క్రీన్ నుంచి వచ్చే లైట్స్ ఎలా ఉంటాయంటే ఒక 415 to 420 నానోమీటర్ రేడియేషన్ ఒక వేవ్ లెంత్ వస్తాయి. ఇవి ఒక సన్లైట్ యొక్క వేవ్ లెంత్ మ్యాచ్ చేస్తాయి అనమాట. సో మనం సన్లైట్ నుంచి ఎంత డ్యామేజ్ జరుగుతుందో ఒకసారి రెటీనాకి అంతకంటే ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది ఈ స్క్రీన్ నుంచి వచ్చే లైట్. ఎందుకంటే ఆ స్క్రీన్స్ని అలా ఇంజనీర్ అలా డెవలప్ చేశారు బేసికల్గా. మనకు తెలియదు కానీ అది వాడుతూ ఉంటాం. ఏజ్ రిలేటెడ్గా చూసుకుంటే మనకి కాంట్రాస్ట్ సెన్సిటివిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఒక ఫోటో ఎలా షేడ్ అయితే అయిపోతుందో దాని ఏజ్ పెరిగే కొద్దీ మన కాంట్రాస్ట్ కూడా తగ్గిపోతూ ఉంటుంది ఏజ్ పెరిగే కొద్దీ, ఫోన్ ఎక్కువ వాడటం వల్ల. సో ఇప్పుడు మనం ఇది చూసినప్పుడు ఇవాళ బ్రైట్గా కనిపించింది, ఒక 2-3 years తర్వాత చూస్తే చాలా డల్గా ఉంటుంది. అది ఒక్కొక్కసారి అది ఫేడ్ అయి ఉండొచ్చు కానీ మన ఐ లోపల జరిగే చేంజెస్ వల్ల ఇంకా తొందరగా ఫేడ్ అయిపోయినట్టు కనిపిస్తుంది. ఒకసారి మాత్రం అది ఫేడ్ అయిందంటే అది ఇర్రివర్సిబుల్ అన్నమాట. దాన్ని రివర్స్ చేసే అవకాశమే లేదు అసలు. మొన్న మనం లైట్ గురించి తెలుసుకున్నాం. ఈ లైట్ వల్ల మనకి మెలనాప్సిన్ అనే పిగ్మెంట్ ఒకటి రిలీజ్ అవుతుంది. ఆ పిగ్మెంట్ వల్ల ఏంటంటే సర్కేడియన్ రిథమ్ అంటే ఒక బయలాజికల్ క్లాక్ అది బ్రెయిన్లో ఉంటుంది. కానీ ఈ స్క్రీన్ నుంచి వచ్చే లైట్ వల్ల కూడా మెలనాప్సిన్ వచ్చి ఆ సర్కేడియన్ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. సో స్లీప్ ప్యాటర్న్స్ కానీ ఇవన్నీ కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటాయి మనకి. ఫిజికల్ ఎఫెక్ట్స్ మనం ఇప్పుడు స్క్రీన్ అడిక్షన్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ని ఒక 3 విభాగాలుగా చూస్తాం: ఫిజికల్, మెంటల్, సోషల్గా. ఫిజికల్గా ఏమేమి వస్తాయి? ఐస్ అండ్ విజువల్ సిస్టంలో. ఐస్ అంటే మీకు కనిపించేది, విజువల్ సిస్టమ్ అంటే బ్రెయిన్లో ఒక విజువల్ సిస్టమ్ ఉంటుంది, ఒక విజువల్ ఏరియా. ఈ ఏరియా కూడా ఎలా అంటే మనం చూసే ప్రతిదీ పర్సీవ్ చేసుకుంటుంది. ఫస్ట్ పర్సీవ్ చేసుకుని అప్పుడు మనకి రియాక్షన్ ఇస్తుంది. ఈ పర్సీవ్ చేసుకునేది కూడా ఏమవుతుందంటే అక్కడ పర్సీవ్ చేసుకున్న కంటిన్యూస్ ఎక్స్పోజర్ వల్ల మెలటోనిన్ సెక్రెట్ అవ్వాల్సిన టైంలో కూడా సెక్రెట్ అవ్వక నిద్ర పట్టదు మనకి. చాలా మంది పెద్దవాళ్ళు నిద్ర పట్టట్లేదు అంటారు. నిద్ర పట్టకపోతే ఏమన్నా ఫోన్ తీసి వాడుతూ ఉంటారు. మళ్ళీ కాసేపు నిద్ర వస్తుంది అలసిపోతే అన్నట్టు. సో మనకి ఏంటంటే ఐస్లో మెయిన్గా డిజిటల్ ఐ స్ట్రెయిన్, కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటాం దాన్ని. ఇది దేనివల్ల వస్తుందంటే మెయిన్గా మనం షార్ట్ లెంత్ ఫోకస్ చేస్తుంటాం ఎక్కువ. ఈ షార్ట్ లెంత్ ఫోకస్ చేయడం వల్ల మనం దూరం చూసి కొంతసేపటికి కొన్ని రోజులకి ఏమవుతుందంటే దూరాన్ని చూడాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది. దానివల్ల మనం మయోపియా అంటాం. ఎక్కువ మంది వాళ్ళు చూస్తే గ్లాసెస్ వాడుతూ ఉంటారు. ఎగ్జాంపుల్ నేనే అనుకుంటున్నాను. సో ఇలా స్లీప్ ప్యాటర్న్స్ కానీ ఇవి ఎలా తగ్గించుకోవచ్చు అంటే సేమ్ ఇందాక చెప్పాను కదా 20-20-20 రూల్ అని. మామూలుగా బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేసుకోవడం, ఇప్పుడున్న డే లైట్కి అయితే ఇప్పుడు నైట్ అయితే డార్క్ మోడ్కి మార్చుకోవడము. చాలాసార్లు మనం చూస్తే ఫోన్ వాడుతున్నప్పుడు బ్లింకింగ్, అసలు ఐ బ్లింకింగ్ అనేది ఉండదు అసలు. ఎవ్రీ 2-3 secondsకి బ్లింక్ చేయాల్సింది, ఆల్మోస్ట్ 10-20 seconds కూడా మనం బ్లింక్ చేయం ఐస్. దానివల్ల మనకి డ్రై ఐస్ వస్తాయి. ఈ డ్రై ఐస్ వచ్చి చాలా మంది సార్ కళ్ళు మంటలుగా వస్తున్నాయి సార్, మంటలు పుడుతున్నాయి, కాసేపటి కళ్ళు నీళ్ళు కారుతున్నాయి సార్, ఏం చేయాలని అడుగుతుంటారు. ఈ డ్రై ఐస్ రావడం వల్ల బాడీ కొంచెం ఎక్కువగా మనకి మళ్ళీ ఐస్లోకి వాటర్ పంపించి అలా నీళ్ళు కారేటట్టు వస్తుంది. కానీ అది పంపించడం వల్ల ఏంటంటే ఐస్ ఎగ్జాస్ట్ అయిపోతాయి కాసేపటికి. ఆ తర్వాత అసలు వాటర్ అనేది రాదు. ఇప్పుడు కంప్లీట్ డ్రైనెస్ ఆఫ్ ఐస్ వచ్చేస్తుంది. ఈ కంప్లీట్ డ్రైనెస్ ఆఫ్ ఐస్ వచ్చేస్తే తెలియకుండా ఇర్రివర్సిబుల్ బ్లైండ్నెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో బ్లూ లైట్ ఫిల్టర్స్ వాడుకోవడం చాలా మంచిది. ఆఫ్టర్ సన్సెట్ డార్క్ మోడ్లోకి మార్చుకోవడం కానీ, గ్రే స్కేల్లో వాడుకోవచ్చు ఫోన్ ఎక్కువగా. మస్కులోస్కెలిటన్, మనం ఫోన్ వాడుతున్నంతసేపు కిందకి దించే ఉంచుతాం తలని. ఈ కిందకి దించి ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మన స్పైన్ మీద 5 kgs ఉంటాయి బరువు మన నెత్తిది. ఇలా కిందకి దించినప్పుడు ఆ ఫిజిక్స్ వల్ల అది ఆల్మోస్ట్ 25 kgs వరకు ఉంటుంది ఆ వెయిట్. ఒక 5 kgsకి 25 kgsకి డిఫరెన్స్ మీరే ఊహించుకోగలరు స్పైన్ మీద ఎంత ఒత్తిడి పడుతుందని. దానివల్ల తొందరగా అందరికీ
సార్ మెడికల్ కంట్రోల్ ఎక్కువ ఉంటాయి సార్ అంటారు వస్తారు ఎక్కువ. దీనివల్ల ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇంకా సెల్ఫీ ఎల్బో ఎక్కువ, ఎక్కడికైనా వెళ్ళగానే ప్లేస్కి ఒక చాలా మంది ఎమ్మని సెల్ఫీస్ తీసుకోవడం, అలా ఎలాంగేటెడ్ హ్యాండ్ ఉంటుంది చాలాసేపు. దీనివల్ల అక్కడ మన ఎల్బో దగ్గర ఒక నరువు ఉంటుంది, ఆ నరువు ఇంపింజ్ అవ్వడం వల్ల ఈ సెల్ఫీ ఎల్బో సిండ్రోమ్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. పూర్ పోస్టర్, ఇంకా మనం స్క్రీన్ యూజ్ చేస్తున్నప్పుడు మన మన ఐస్ కానీ స్క్రీన్ కానీ ఎప్పుడు ఒక లెవెల్లో ఉండవు, దానివల్ల స్లోచింగ్ అంటే ఇలా గూన్ లాగా వస్తూ ఉంటుంది. ఇది పెరిగే కొద్దీ ఇంకా మనం ఎక్కువ వాడే కొద్దీ ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. సో ఎలా తగ్గించుకోవచ్చు అంటే హై లెవెల్లో పెట్టుకోవడం స్క్రీన్స్ని, ఎర్గోనామిక్ చైర్స్ తీసుకోవడం. మనం అంటే ఇది ఎక్కువ ఎర్గోనామిక్ అన్నీ ఎవరంటే అది కంపల్సరీనెస్, వాళ్ళకి ఇప్పుడు ఐటీ వర్క్ ఉన్నా అది వాడాల్సిన అవసరం ఉన్నప్పుడే అలా అది తీసుకోవాలి. కానీ మనం ఎంజాయ్మెంట్ కోసం అని చెప్పి ఒక ఎర్గోనామిక్ సెటప్ని కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక 30 minutesకి మనం కూర్చొని ఉంటే లేచి ఒక 5 minutes వాక్ చేసి స్ట్రెచ్చింగ్ చేసుకొని మళ్ళీ కూర్చుంటే చాలా ఈ నెక్ స్టిఫ్నెస్ కానీ ఈ మామూలుగా షోల్డర్స్ వల్ల పెయిన్ వచ్చేది కానీ కూడా తగ్గుతాయి బాగా. స్లీప్ ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాము. మెయిన్గా ఈ మెలటోనిన్ హార్మోన్ డిస్టర్బెన్స్ వల్ల మనకి స్లీప్ పట్టకపోవడం ఎక్కువ. దీనివల్ల సర్కేడియన్ రిథమ్ బయలాజికల్ క్లాక్ డిస్టర్బ్ అవుతుంది. సో మనం నైట్ నిద్రపోవాల్సింది మార్నింగ్ ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల ఆ పొద్దున చేయాల్సిన పనులన్నీ మనకి మిగిలేదు మధ్యాహ్నం ఒకటే మిగులుతుంది. ఆ మధ్యాహ్నంలో ఫినిష్ చేసేద్దాం అనుకుంటాం తొందరలో, కానీ అవ్వవు. దానివల్ల రాత్రికి వచ్చే కాన్సిక్వెన్సెస్కి మనం నైట్ అంతా మళ్ళీ ఇబ్బంది పడి మళ్ళీ ఆ బాధలో మళ్ళీ ఫోనే వాడుతూ మళ్ళీ నెక్స్ట్ డే కూడా అదే రిపీట్ అవుతూ ఉంటుంది. సో దీనికి ప్రివెన్షన్ ఎలాగంటే చిన్న టిప్స్ ఏంటంటే పడుకునే ముందు ఒక 1-2 hours ముందు ఫోన్ వాడదు, నైట్ మోడ్ వాడుకోండి ఆఫ్టర్ 6. మామూలుగా నైట్ పడుకునే ముందు చదవడము, మైండ్ రిలాక్సేషన్ టెక్నిక్స్, కొంచెం మెడిటేట్ చేసుకోవడం, డీప్ బ్రీతింగ్ చేయడము, ఇలాంటివి చేస్తుంటే కాస్త బ్రెయిన్ రిలాక్స్ అయ్యి మనకి మంచి సౌండ్ఫుల్ స్లీప్ ఉంటుంది. కార్డియోవాస్కులర్ అండ్ మెటబాలిక్ అంటే మన హార్ట్ మీద కానీ మన బాడీ మెటబాలిజం మీద ఎలా ఎఫెక్ట్ పడుతుంది. మనం ఎక్కువ ఫోన్ వాడుతూ ఉంటే మన ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడటం వల్ల ఎనర్జీ అనేది మనం తిన్న అమౌంట్ ఆఫ్ ఫుడ్కి అంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మనం ఖర్చు పెట్టట్లేదు. సో మిగిలిన క్యాలరీస్ అన్ని ఏమవుతుందంటే ఫ్యాట్గా మారి బరువు ఎక్కడము, ఆ తర్వాత బరువు ఎక్కిన తర్వాత డయాబెటీస్, షుగర్ వచ్చి తొందరగా ఇవాళ ఎంగేజ్లోనే హార్ట్ అటాక్స్ అనేది చూస్తూ ఉంటాం మనం. ఎందుకంటే ఒక హిడెన్ కాజ్ అంటే ఇదే. మనం ఒక కోవిడ్ పాండమిక్ అని మీకు ఎలాగా అర్థమైందో ఇది ఒక హిడెన్ పాండమిక్ అనమాట స్క్రీన్ అడిక్షన్ అనేది. సో ప్రివెన్షన్గా సింపుల్ 5 minute మూవ్మెంట్ బ్రేక్ ఎవ్రీ 30 minutes. ప్రతి 30 నిమిషాలకి ఒక 5 నిమిషాలు మూవ్మెంట్, లెగిసి ఒక 5 నిమిషాలు నడవడం, స్ట్రెచ్చింగ్ చేసుకోవడం, మామూలుగా రెగ్యులర్గా ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేయడం, బ్యాలెన్స్ డైట్, హైడ్రేట్. ఇప్పుడు మనం స్క్రీన్ వాడుతూ చాలామంది సీరియల్స్ చూస్తా కానీ ఏమన్నా ఉన్నా కానీ ఇవాళ యంగ్స్టర్స్ అయితే బింజ్ వాచింగ్, స్ట్రీమింగ్ ఎక్కువ చేస్తా, అసలు వాటర్ అనేది కూడా ఎక్కువ తాగరు, వాళ్ళకి ఆలోచన కూడా రాదు అసలు. కంటెంట్ బాగుందని ఇంకా చూస్తూ వెళ్తూ ఉంటారు, తెలియదు అసలు. సో దీనివల్ల ఆ తెలియకుండా ఆ హార్ట్ మీద కానీ బ్రీతింగ్, షాలో బ్రీతింగ్ అయిపోతుంది. దీనివల్ల షాలో బ్రీతింగ్ అవ్వడం వల్ల యాంగ్జైటీ బాగా పెరుగుతుంది తొందరగా మనకి. నర్వస్ సిస్టమ్, ఎక్కువ మంది హెడేక్ సార్, తలంతా ఒక గుడ్డ పెట్టి కట్టేసినట్టు ఉంటుంది సార్ అంటూ ఉంటారు వచ్చి. ఎందుకంటే ఆ నిద్ర సరిగ్గా ఉండదు, స్క్రీన్ ఎక్కువ వాడడం వల్ల. ఒక మెంటల్ ఫెటిక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్. మన బ్రెయిన్ అర్థం కాదు మనకి అదొక ఆ మెంటల్ ఫెటిక్ స్టేజ్లో ఉందని కూడా. ఆ మెంటల్ ఫెటిక్లో కూడా ఈ ఫోన్ ఇచ్చే గ్రాటిఫికేషన్ కానీ ఆ డోపమిన్ వల్ల ఆ మెంటల్ ఫెటిక్లో కూడా అంత ఈ డోపమిన్ ఇచ్చే గ్రాటిఫికేషన్ ఇంకా ఎక్కువ ఇస్తుంది, మన బ్రెయిన్ ఆశిస్తూ ఉంటుంది అనమాట. ఈ నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తాయంటే మల్టీ టాస్కింగ్, మనం తింటూ ఫోన్ వాడటం, లేకపోతే డిన్నర్ చేస్తూ సీరియల్స్ చూడటం. అసలు బ్రెయిన్ దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలో దానికి అర్థం కాక తొందరగా మెంటల్ ఫెటిక్, ఒక డిజిటల్ ఫెటిక్ అంటాం మనం, అది తొందరగా రీచ్ అవుతాం మనం. సో ఈ
కంటిన్యూస్ ఎక్స్పోజర్ వల్ల, రిలాక్సేషన్ లేకపోవడం వల్ల మన బాడీ ఎప్పుడు ఒక ఫైట్ ఆర్ ఫ్లైట్ స్టేట్, అంటే అలర్ట్ స్టేట్లోనే ఉంటుంది. సో రిలాక్స్ అయ్యే స్టేజే ఇవ్వం మనం శరీరానికి. ఎండోక్రైన్ హార్మోన్ ఎఫెక్ట్స్. ఇప్పుడు ఈ కార్టిసాల్ అనేది ఎంత మంచి హార్మోన్ అంటే దానివల్ల అంత చెడు ఉంటుంది అనమాట. ఇప్పుడు మన ఇమ్యూనిటీ బాగుండాలన్నా కార్టిసాల్ బాగుండాలి, కానీ కార్టిసాల్ ఓవర్గా వస్తే ఇమ్యూనిటీ సప్రెస్ అయిపోతుంది. ఆప్టిమల్గా ఉండాలి ఇమ్యూనిటీ దానికంటే చాలా తక్కువగా పనిచేస్తుంటుంది. దానివల్ల చాలా ఇన్ఫెక్షన్స్ రావడం, ఇంకా ఈ కార్టిసాల్ పెరిగినప్పుడు మనకి ఒబిసిటీ తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. మెలటోనిన్ వల్ల స్లీప్ డిస్టర్బెన్స్, డోపమిన్ వల్ల, ఈ డోపమిన్ ఏంటంటే క్రేవింగ్, బేసికల్ ఎడిక్షన్ చెప్పాను కదా ఇందాక, సేమ్ అదే ఎఫెక్ట్స్ ఆఫ్ క్రేవింగ్ ఉంటాయి మనకి మళ్ళీ. సో ఈజీగా చిన్న టేక్ అవే టిప్స్ ఏంటంటే డిజిటల్ కర్ఫ్యూ బిఫోర్ బెడ్ టైం, గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా. మైక్రో బ్రేక్స్ ఎవ్రీ 30 minutes. మూమెంట్ అంటే ఇందాక చెప్పాను, ప్రతి 30 నిమిషాలకి లేచి ఒక 2 నిమిషాలన్నా 5 నిమిషాల వరకు స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేయడం. ఒక 3 P's అని చెప్పి, ఒక హెల్తీ స్క్రీన్ హ్యాబిట్స్ అని చెప్పి ఒక 3 P's కనిపెట్టారు. పోస్చర్, పాజ్, పర్పస్. మనం ఈ స్క్రీన్స్ వాడేటప్పుడు మన పోస్చర్ చాలా ఇంపార్టెంట్, దాన్ని పాజ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎంతసేపు కంటిన్యూస్గా చూస్తూ ఉంటే చాలా ఇబ్బందులు వస్తూ ఉంటున్నాం. పర్పస్, ఎందుకు వాడుతున్నాం అనే పర్పస్ కూడా ఆలోచించాలి. సో పోస్చర్, పాజ్, పర్పస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫిజికల్ ఎఫెక్ట్స్ చూసాం కదా, మెంటల్ హెల్త్ ఎఫెక్ట్స్ చూసాం. ఎమోషనల్ డిస్రెగ్యులేషన్. ఇప్పుడు ఈ ఎమోషన్లో ఉన్నప్పుడు ఒక ఎమోషన్ని మనం ఎందుకు వస్తుందని ఫస్ట్ ఆలోచించి దాన్ని రెక్టిఫై చేసుకోక ముందే ఈ ఫోన్ వాడుతూ ఆ ఎమోషన్ని మనం డిలే చేస్తూ ఉంటాం. అది లోపల పెరిగి ఇంకా ఎక్కువ ఒక తెలియని సైకోసిస్ స్టేజ్కి వెళ్ళిపోతుంటారు చాలా మంది. ఎలా అంటే ఒక ఇప్పుడు సోషల్ మీడియా వాడుతూ ఉంటారు, దానివల్ల ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది చాలా మందికి. ఈ స్టేటస్ చూసి పక్కన వాళ్ళు టూర్ వెళ్ళారు, మనం వెళ్ళలేకపోయాం, వాళ్ళు ఏదో పోస్ట్ చేస్తే వాళ్ళు రెస్టారెంట్కి వెళ్ళారు, మనం వెళ్ళలేదని చెప్పి అనుకోవడం. మనకు అవసరం లేకపోయినా పక్కన వాడు చేస్తున్నాడు అని చెప్పి మనం దాన్ని చూసి ఫీల్ అవుతూ ఉంటాం. డిప్రెషన్ అండ్ మూడ్ డిసార్డర్స్. ఈ స్క్రీన్ ఎడిక్షన్ వల్ల డిప్రెషన్ అనేది ఇంకా తొందరగా వస్తూ ఉంటుంది మనకి. ఎందుకంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్, మెయిన్గా సెరోటోనిన్ అని ఒక హార్మోన్ ఉంటుంది మనకి. కార్టిసాల్, మెలటోనిన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ సెరోటోనిన్ ఇంబ్యాలెన్స్ కూడా ఎక్కువ అవుతుంది. ఈ ఇంబ్యాలెన్స్ వల్ల తొందరగా ఈ స్లీప్ డిస్టర్బెన్స్ వచ్చి వీళ్ళ మూడ్ కూడా సరిగ్గా ఉండకపోవడం, నెక్స్ట్ డే ఆ పని చేయలేక డిప్రెషన్కి లోన్ అవ్వడం, ఇంకా అలా పెరుగుతూ ఉంటుంది. సోషల్ ఐసోలేషన్, లోన్లీనెస్. చాలా మంది అనుకుంటారు స్క్రీన్స్ అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కదా, ఈజీగా కనెక్ట్ అవుతామని చెప్పి. కాకపోతే చూస్తే ఎంత ఈజీగా కనెక్ట్ అవుతుంటారో కొన్ని రోజులకి ఆ కనెక్షన్ అనేది చాలా దూరంగా అనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే చుట్టూ ఉన్న వీళ్ళ దగ్గరగా ఉన్న రియల్ టైం ఫ్రెండ్స్ అందరినీ వదిలేస్తుంటారు ఆ సోషల్ మీడియా కోసం. సో చూస్తే ఆ చివరికి ఫ్యామిలీతో ఇంటరాక్షన్ తగ్గిపోతుంది, దగ్గరగా ఉన్న ఫ్రెండ్స్తో ఇంటరాక్షన్ తగ్గిపోతుంది. ఆ తర్వాత ఆ రియల్గా ఆన్లైన్లో కనెక్ట్ అయిన ఫ్రెండ్స్తో కూడా మనకి ఇంట్రెస్ట్ అది మాట్లాడడానికి. సో the more we connect online, the more we disconnect offline. So we should balance both worlds. మనం ఆన్లైన్లో ఎంత వరకు ఉంటామో ఆఫ్లైన్లో కూడా అందరితో అంతే ఉండాలి. రెండు బ్యాలెన్స్ చేస్తేనే ఒక డే అనేది చాలా బాగుంటుంది. కాగ్నిటివ్ బిహేవియరల్ చేంజెస్, ఇది పిల్లల్లో చాలా ఎక్కువ చూస్తూ ఉంటాం. ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు ఒక 10 సెకండ్ వీడియో చూపించినప్పుడు ఆ 10 సెకండ్స్ వరకే వీళ్ళ బ్రెయిన్ అడాప్ట్ చేసుకుంటుంది, ఇంతే టైం అటెన్షన్ స్పేర్ చేయాలి అని చెప్పి. సో ఒక కొత్త స్కిల్ నేర్పించినప్పుడు వాళ్ళకి అది కొంచెం మనం నేర్పిస్తుంటే వెంబడినే చిరాకు పడ్డం, నేర్చుకోలేకపోయి వాళ్ళు ఇబ్బంది పడ్డం ఎక్కువగా చూస్తున్నాం. మెమరీ ఎక్కువగా తొందరగా ఇప్పుడు అనవసరమైన ఇన్ఫర్మేషన్ మనం రోజు తిప్పుతూనే ఉంటాం వాళ్ళ ఫోన్లో. దానివల్ల మధ్యలో కావాల్సినవి వచ్చినా
అది గుర్తుండకపోవడం, దానివల్ల మళ్ళీ నెక్స్ట్ డే ఆ పని చేయలేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా చెప్పాను కదా, ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ఇంపైర్మెంట్ వస్తుందని, దానివల్ల డెసిషన్ మేకింగ్ కూడా మెయిన్గా ఇబ్బంది వస్తుంది. ఈ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ మన డే టు డే లైఫ్లో. ఎందుకంటే ఒక డెసిషన్ మేకింగ్ కానీ, ఇంపల్స్ కంట్రోల్ కానీ, ఇంకా ఒక థాట్ ప్రాసెస్ కానీ, అవతల వాళ్ళ మీద ఏదైనా మనం చేసే పన్స్ వర్క్స్ మీద జడ్జిమెంట్ కానీ, ఇవన్నీ కూడా ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ డిసైడ్ చేస్తుంది. సో మోటివేషన్ ఉండదు. ప్రతిసారి ఆ ఫోన్ ఉంటే కానీ మనకు మోటివేషన్ కాదు ఏదైనా వర్క్ చేయడానికి. ఎఫెక్ట్స్ ఆన్ చిల్డ్రన్ అండ్ అడాలసెన్స్ అంటే ఒక 18 years ఏజ్ వరకు అనుకోవచ్చు మనం. మామూలుగా డెవలపింగ్ బ్రెయిన్స్ ఎలా ఉంటాయంటే, డెవలప్డ్ బ్రెయిన్స్కి తేడా ఏంటంటే న్యూరోప్లాస్టిసిటీ. ఈ డెవలపింగ్ బ్రెయిన్స్లో న్యూరోప్లాస్టిసిటీ 10 times ఉంటే, డెవలప్డ్ బ్రెయిన్స్లో 2 times ఉంటుంది. ఈజీగా నేర్చుకోగలరు, ఈజీగా అడాప్ట్ అవ్వగలరు ఏ స్కిల్ అయినా సరే. ఒక కొత్త స్కిల్ ఇస్తే వాళ్ళు ఒక 1 month నేర్చుకుంటే ఆఫ్టర్ 25 to 30 years తర్వాత అదే స్కిల్ నేర్చుకోవడానికి ఒక ఎక్కువ మంది జనాభాలో, అందరిలో అని చెప్పలేం కానీ ఎక్కువ మందిలో చాలా ఇక్కడ 1 month పడితే అక్కడ 6 months కంటే ఎక్కువ పడుతుంది. ఎందుకంటే న్యూరోప్లాస్టిసిటీ అనేది ఒక ఏజ్ పెరిగే కొద్దీ తగ్గిపోతా వస్తుంది. ఎందుకంటే మనం చేసే యాక్టివిటీస్ వల్ల న్యూరాన్ రిజిడిటీ అంటాం. ఈ రిజిడిటీ రావడం వల్ల తొందరగా న్యూరాన్స్ డెత్ అంటే చనిపోతూ ఉంటాయి, ఎక్కువ నెంబర్ ఆఫ్ న్యూరాన్స్. ఈ నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ చనిపోయినప్పుడు వేరే న్యూరాన్స్ దాన్ని కంపెన్సేట్ చేయాలి, ఎలాంగేట్ అవుతూ ఉంటాయి, ఎక్స్టెన్షన్ అవుతూ ఉంటాయి. ఈ కంపెన్సేట్ చేయాలంటే మనం కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ ఉంటేనే అది కంపెన్సేట్ అవుతుంది, లేదంటే అది కంపెన్సేట్ అనేది అవ్వదు అసలు. సో దీనివల్ల మీరు చిన్నపిల్లలు చూసుకుంటే ADHD, ఆల్రెడీ ఇంతకుముందు సెమినార్లో చెప్పారు ADHD గురించి, స్లీప్ డిస్టర్బెన్సెస్ గురించి, ఇంకా డిలేడ్ లాంగ్వేజ్ అండ్ సోషల్ స్కిల్స్. చాలా మందిలో వాళ్ళ మదర్ టంగ్ ఇవ్వాలనేది అసలు కొంచెం కూడా దానిలో మదర్ టంగ్ రావట్లేదు వాళ్ళకి, నాలాగా తెలుగు రావట్లేదు వాళ్ళకి. సో టిప్స్ ఏంటంటే పేరెంట్స్కి మెయిన్గా మీ స్క్రీన్ టైం తగ్గించి వాళ్ళతో పాటు కాసేపు టైం స్పెండ్ చేసి వాళ్ళకి ప్లే టైం పెంచితే వాళ్ళకి బాగుంటుంది. కాస్త క్రియేటివ్ టాస్క్స్ ఇవ్వడం పిల్లలకి, కొంచెం దానికి మనం టైం స్పెండ్ చేస్తే కానీ మనకు ఆలోచన రావు మనం క్రియేటివ్ ఏమి ఇవ్వాలి అని చెప్పి. స్లీప్ అండ్ మెంటల్ హెల్త్ సేమ్ అది మనం తెలుసుకుంది ఆల్రెడీ. బ్లూ లైట్ వల్ల మెలటోనిన్ అనేది తక్కువ ప్రొడ్యూస్ అయ్యి మనకి నిద్ర అనేది ఉండదు. ఈ నిద్ర లేకపోవడం వల్ల మూడ్ డిస్టర్బెన్సెస్ అన్నీ వస్తాయి. మెమరీ మనం నిద్ర సరిగా లేదంటే మన మెమరీ సరిగ్గా ఫామ్ అవ్వదు. మనం నిద్రపోతున్నప్పుడే ఈ మెమరీ సర్క్యూట్స్ అన్ని డెవలప్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక పర్సన్ 6 hours ఆఫ్ స్లీప్ మినిమం కావాలి ఒక పర్సన్కి. కానీ మనం ఆ ఫోన్ వాడడం వల్ల, లేట్గా నిద్రపోవడం వల్ల, తొందరగా రావడం వల్ల ఆ రోజు నేర్చుకున్నది మన బ్రెయిన్ అనేది ఆ మెమరీ సర్క్యూట్ తొందరగా అడాప్ట్ చేసుకోదు. సో మళ్ళీ మనం రిపీటెడ్గా మళ్ళీ చదువుతూ ఉండాలి, మళ్ళీ ఆ స్కిల్ అనేది మళ్ళీ నేర్చుకుంటూనే ఉండాలి అది తొందరగా మనకి రావాలంటే. One sleepless night can increase irritability up to 60%. అంటే ఇరిటబిలిటీ అంటే తెలుగులో చెప్పండి చిరాకు. ఈ ఒక్క నిద్ర తక్కువ ఉన్నా, నిద్ర లేని రాత్రి అయినా సరే మనలో ఒక 60% పెంచుతుంది ఒక యాంగర్ని కానీ, చిరాకుతనాన్ని కానీ. టిప్స్ ఏంటి మామూలుగా ఈ మెంటల్ హెల్త్ మనం సరిగ్గా ఉంచుకోవడానికి? డిజిటల్ మైండ్ఫుల్నెస్. అసలు మనం ఎందుకు వాడుతున్నాం స్క్రీన్, ఎందుకు ఫోన్, ఇప్పుడు ఎందుకు ల్యాప్టాప్ ఓపెన్ చేశాను, ఎందుకు ట్యాబ్లెట్ తీసాను అన్న పర్పస్ ఉండాలి ఫస్ట్. ఎప్పుడైనా స్క్రీన్ బ్రేక్స్ ఎవ్రీ 45 to 60 minutes వరకు స్క్రీన్ బ్రేక్ అనేది ఉండాలి. రియల్ వరల్డ్ హాబీస్ అంటే వర్చువల్గా కాకుండా రియల్ వరల్డ్, మనం వాకింగ్ కానీ, గార్డెనింగ్ కానీ, రీడింగ్ కానీ మన ఇష్టం ఎలాంటివన్నీ తీసుకోవచ్చు. ఒక కొత్త స్కిల్ అనేది ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. స్లీప్ హైజీన్ ఆల్రెడీ చెప్పాను, నిద్రపోయే ముందు గంట ముందు ఫోన్ వాడద్దు. ఇది ఎందుకు రిపీటెడ్గా ఒకటే చెప్తున్నామంటే నిద్రపోయే ముందు వాడద్దని. మనం ఎన్నిసార్లు చెప్తున్నా, మనం ఎన్నిసార్లు అనుకున్నా అది మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉంటాం. ఇంకా మీకు సివియర్గా ఉంటే హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కన్సల్ట్ అయ్యి అడ్వైస్ తీసుకోవడం చాలా మంచిది ముందుగా ఉన్నప్పుడే. అది ఇంకా పెరిగి ఇబ్బందులు ఫీల్ అయ్యేటంటే కూడా. సోషల్ ఎఫెక్ట్స్. ఈ సోషల్ ఎఫెక్ట్స్ ఏంటి? సోషల్ ఐసోలేషన్, కనెక్టెడ్ ఎట్ ఎలోన్.
మనం సోషల్ మీడియాలో మన ఫ్రెండ్స్తో కనెక్ట్ అయ్యే ఉన్నాం కదా అని అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనకు కావాల్సినప్పుడు వాడు ఏదో పనిలో అంటాడు, మనం మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వడు. దీనివల్ల ఇక్కడ మన చుట్టూ ఉన్న ఇప్పుడు ఫ్రెండ్స్తో మనం కాంటాక్ట్ అనేది కోల్పోతాం. ఇప్పుడు అర్జెంట్గా వీడిని వెళ్ళి ఎవరిని కలవాలన్నా వాడు ఎక్కడున్నాడో తెలియదు, వాళ్ళ కలవాలో తెలియదు మనకి. వాడి కోసం వెయిట్ చేస్తూ మళ్ళీ ఈ పని చేసుకోకుండా ఒక్కోసారి డిలే అయిపోతూ ఉంటుంది మనకి. సో we talk more but we connect less. Communication breakdown. ఇప్పుడు ఈ మెయిన్గా స్క్రీన్స్ చూడటం వల్ల చాలా మంది కపుల్స్లో కానీ ఎక్కువ వీళ్ళు కొత్తగా మ్యారేజ్ అయిన పీపుల్లో కానీ ఎక్కువ మాట్లాడుకోకపోవడం ఉండదు, వాళ్ళు తెలుసుకోకపోవడం ఉండదు. దానివల్ల వాళ్ళకి ఇబ్బందులు రావడం ఎక్కువగా చూస్తున్నాం చాలా. ఎందుకంటే హిడెన్ కావాలి ఏంటంటే స్క్రీన్స్ ఎక్కువ వాడడం. ఇప్పుడు ఆక్సిటోసిన్ అని చెప్పి మనకు ఒక లవ్ హార్మోన్ అంటాం వాళ్ళు. ఇది బాండింగ్ పెంచుతుంది. మామూలుగా ఒక మదర్కి చైల్డ్కి ఉండే బాండింగ్ కానీ వేరే ఇంకా ఆకర్షింపబడే ఏదైనా సరే ఒక వస్తువు మీద ఉండే ఆకర్షణ ఎవ్రీథింగ్ ఆక్సిటోసిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకి ఈ స్క్రీన్ ఎక్కువ చూడటం వల్ల అవతల వాళ్ళతో ఎక్కువ మనకి సోషల్గా అవతల వాళ్ళతో ఇంటరాక్షన్ లేకపోవడం వల్ల ఆక్సిటోసిన్ తగ్గిపోయి అసలు దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. మ్యారేజ్ లైఫ్లో అవని వేరేదైనా ఎక్కడైనా అవనివ్వండి, అది తగ్గిపోవడం వల్ల అసలు ఆ బాండింగ్ అనే కాన్సెప్టే వాళ్ళ బ్రెయిన్కి ఇంకా ఎక్కదు. మనం ఎంత చెప్దాం అనుకున్నా వాళ్ళ బ్రెయిన్ తీసుకోదు. వాళ్ళు అర్థమవుతుందని అనుకుంటూ ఉంటారు కానీ మళ్ళీ నెక్స్ట్ డే అనేది మళ్ళీ సేమ్ కామన్, ఆ బాండింగ్ తగ్గిపోతుంది అనమాట బాగా. ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇప్పుడు మనకి ఇంకా ఇప్పుడు ఇంటికి వచ్చి ఫ్యామిలీతో మాట్లాడకుండా మళ్ళీ ఫోన్ చూస్తూ స్పెండ్ చేస్తుంటాం, నెగ్లెక్ట్ చేస్తూ ఫ్యామిలీ అందరూ. పిల్లలు కూడా కాసేపు స్పెండ్ చేద్దాం అనుకున్న టైం మనం ఫోన్ చూస్తూ మన పని చేసుకుంటుంటే వాళ్ళు కూడా వాళ్ళ ఫోన్ తీసుకొని ట్యాబ్లెట్ తీసుకొని వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు స్క్రీన్లో. సో ఆ టైం మనం వాడుకోకుండా ఎక్కువ నో ఫ్యామిలీ ఫ్రీ టెక్ స్పేస్ అని చెప్పి పెట్టుకోవాలి. మనం తినేటప్పుడు కానీ ఒక డైలీ హ్యాబిట్స్ పెట్టుకోవాలి. కొన్ని ఒక ½ అవర్ అందరూ కలిసి నేను కూర్చొని ఏదైనా కొత్త యాక్టివిటీ చేసుకోవడం కానీ ఎనీథింగ్ బాబా పరంగా అవ్వచ్చు, వేరే విధంగా అయినా అవ్వచ్చు. అది మీ డైలీ లైఫ్లో ఒక స్కిల్ డెవలప్ చేసుకోవడం కూడా అవ్వచ్చు. సో ఈ స్క్రీన్స్కి వీళ్ళు తొందరగా అలవాటు పడడం వల్ల ఈ ఆక్సిటోసిన్ కూడా ఇంకా తక్కువ రిలీజ్ అవ్వడం వల్ల వీళ్ళకి ఆ బాండింగ్ అనేది ఉండదు. లాస్ ఆఫ్ రియల్ వరల్డ్ సోషల్ స్కిల్స్. వీళ్ళు ఇప్పుడు ఎక్కువ మాట్లాడడం అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఎక్కువ ఫోన్ చూస్తూ ఉంటారు, లేకపోతే ల్యాప్టాప్ లేదా ట్యాబ్లెట్. అసలు అవతల వాళ్ళతో మాట్లాడడం అనే ఆ కమ్యూనికేషన్ స్కిల్ అనేది తొందరగా తగ్గిపోతూ ఉంటుంది. అసలు పెంచుకుందామన్నా రాదు ఒక ఏజ్ దాటిన తర్వాత. ఆల్టర్డ్ సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ రియాలిటీ. మనం ఈ సోషల్ మీడియా మామూలుగా ఇవాళ ఇన్స్టాగ్రామ్లో కానీ స్నాప్చాట్లో కానీ ఎక్కువ ఫిల్టర్స్ వాడుతూ ఉంటాం. మన ఒక ఫోటోని అది డిస్టార్ట్ చేసి వేరే విధంగా చూపిస్తుంది. అది ఇంకా బాగుంది కదా అని అనుకుంటాం. మన మిర్రర్ ముందుకు వెళ్ళి అరే మనం ఏంటి ఎలా ఉన్నాం అనేది ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ చేసుకుంటాం మనం. సైబర్ బుల్లింగ్ ఇది చాలా ఎక్కువగా జరుగుతుంది ఈ మధ్య. చాలా మంది తెలియక ఏదో ఒక యాడ్ చూస్తారు, లేకపోతే ఏదో ఒక పోస్ట్ చూస్తారు, అది నిజం అనుకొని నమ్మి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మనీ పోగొట్టుకోవడం కానీ, లేకపోతే వీళ్ళ పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేసుకోవడం కానీ, దానివల్ల చాలా ఇబ్బందులు, డిప్రెషన్కి లోనవడం, తర్వాత ఆ డబ్బులు పోయినాయనో వేరే పర్సనల్ వాళ్ళ థింగ్స్ అదే పర్సనల్ ఫొటోస్ ఆర్ వీడియోస్ ఏదైనా లీక్ అయినాయనో ఇబ్బంది పడడం చాలా కామన్గా చూస్తున్నాం. ఎందుకంటే తెలియకుండా ఈజీగా హ్యాక్ చేయగలరు ఒక స్క్రీన్ అనేది రిమోట్గా. సోషల్ కంపారిజన్ సేమ్. ఒక సోషల్ మీడియాలో వేరే వాళ్ళని చూసి మనల్ని మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం. మనం ఎలా కంపేర్ చేసుకుంటూ ఉంటామంటే మనం బిహైండ్ ద సీన్ అంటే మనం నార్మల్గా చేస్తూ వాళ్ళ రీల్ పెడతారు. మామూలుగా ఆ రీల్లో ఉండే హైలైట్నెస్తో మన బిహైండ్ ద సీన్స్ని కంపేర్ చేసుకుంటాం. వాళ్ళ బిహైండ్ ద సీన్స్ ఎంత కష్టపడ్డారని ఆలోచించాము. ఆ కంపేర్ చేసుకుని మనం బాధపడుతూ ఉంటాం. సో కానీ పాజిటివ్ సోషల్ యూజ్ అనేది ఉంటుంది. మొత్తం తప్పనే చెప్పాం సోషల్ మీడియా అనేది. ఒక పాజిటివ్ సోషల్
యూజ్ అనేది ఉండదు. ఇప్పుడు ఫ్యామిలీకి దూరంగా ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడడానికి ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం లిమిట్గా పెట్టుకోవాలి మనం. ఎక్కువగా ఒక్కసేపు మాట్లాడడం, ఇంకో ఫ్రెండ్తో ఇంకో 10 నిమిషాలు, ఇంకో ఫ్రెండ్తో 10 నిమిషాలు, అలా అదే విధంగా చూస్తూ ఉండకూడదు. ఆన్లైన్ ఎడ్యుకేషన్ అయినా సరే అంతే. ఎడ్యుకేషన్ అనేది ఆన్లైన్లో తీసుకున్న ఒక 1 అవర్ టు 2 అవర్స్ వరకే ఉండాలి పిల్లలకి. మిగతాదంతా బుక్ రీడింగ్లోనే ఉండాలి. ఈజీగా దొరుకుతుంది కదా, మనకి పీడిఎఫ్ డౌన్లోడ్ చేస్తే ఏమన్నా చదువుకుంటాం అని అలా తీసుకోకూడదు. సోషల్ వెల్నెస్, ఈ సోషల్ ఎఫెక్ట్స్ ని మనం ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు? మనం టెక్నాలజీ యూజ్ చేసుకొని కనెక్ట్ అవ్వాలి కానీ ఎస్కేప్ అవ్వకూడదు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేయాలి కానీ ఏమన్నా ఫోన్ తీసుకొని పక్కకి వెళ్ళిపోయి వాళ్ళతో సంబంధం లేనట్టుగా కూర్చోకూడదు. అలా అక్కడనే కాదు, ఎక్కడైనా. ఇప్పుడు క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు చాలా మంది సత్సంగం టైంలో కూడా ఫోన్ వాడుతూ ఉంటారు. వాళ్ళు దానివల్ల మీకు ఇబ్బందికరంగా లేకపోయినా ముందు పక్కన వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. తెలియకుండా అది ఫోన్ వాడుతున్నా, మనకి మెయిన్ మెసేజ్ వచ్చింది రా చూద్దాం అని ఎమ్మనే ఫోన్ తీస్తూ ఉంటారు. సో దానివల్ల మీకే కాకుండా పక్కన వాళ్ళకి మెయిన్గా డిస్టర్బెన్స్ అవడం వల్ల ఎక్కువగా సత్సంగం సమయంలో మాట్లాడటమే కాకుండా ఫోన్ వాడకుండా ఉంటే చాలా మంచిది. అందరికీ ఇబ్బంది లేకుండా ఎక్కువ బాబాస్మరణలో ఉంటారు. స్క్రీన్ ఫ్రీ ఫ్యామిలీ టైం, ఇందాక చెప్పాను కదా, లైక్ డిన్నర్ చేసినప్పుడు, బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు మొబైల్స్ అన్ని పక్కన పెట్టేసి రావడం, కమ్యూనిటీ గ్రూప్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం, ఎక్కువ బయటికి వెళ్ళి సోషల్గా. నాన్ ఎసెన్షియల్ నోటిఫికేషన్స్, ఇవాళ చాలా యాప్స్ ఎక్కువ అయిపోయినాయి మనకి. ప్రతి యాప్, ఒక యాప్ ఇన్స్టాల్ చేసినామంటే ప్రమోషనల్ నోటిఫికేషన్, అంటే మీకు ఈ ఆఫర్ ఇస్తున్నాం, 100 రూపీస్ ఫ్రీ క్యాష్ ఇస్తున్నాం కొనుక్కోండి, లేకపోతే లంచ్ టైం అయింది బిర్యానీ కావాలా అని నోటిఫికేషన్ రావడం మనకి చాలా ఎక్కువ అయిపోయింది. ఇలా ఈ ప్రమోషన్ నోటిఫికేషన్స్ అనేవి మనం ఫోన్లో ఆఫ్ చేసుకోవచ్చు. దానివల్ల డిస్ట్రాక్షన్ చాలా వరకు తగ్గిపోతుంది. డిజిటల్ ఫ్రీ జోన్స్, ఇంట్లో మామూలుగా హాల్లో ఉంటే లేకపోతే ఒక స్పేస్లో ఉన్నప్పుడు మనకి ఇక్కడ మొబైల్స్ అనేది తేగకూడదు అని చెప్పి అనుకోవాలి ముందు. సొల్యూషన్స్ అండ్ ప్రివెంటివ్ స్ట్రాటజీస్ ఫర్ స్క్రీన్ అడిక్షన్. టోటల్గా ఎలిమినేట్ చేయడం అని కాదు మన గోల్ ఇక్కడ. ఒక హెల్తీ రిలేషన్షిప్ ఉండాలి టెక్నాలజీతో. ఎందుకంటే టెక్నాలజీ లేకుండా ఇవాళ మనం ఉండలేదు, అది మనకు అవసరం. కానీ దాని మీద డిపెండ్ అవ్వకూడదు మనం, దానికి ఒక బానిస అవ్వకూడదు. అది మనకి బానిసగా ఉండాలి కానీ మనం దానికి ఎప్పుడు బానిసగా మారకూడదు. చాలా మంది ఫోన్ బ్యాటరీ ఒక 10% పడంగానే చాలా యాంగ్జియస్గా ఫీల్ అయిపోతారు. అరే ఛార్జింగ్ అయిపోతే ఇప్పుడు ఎలాగా, ఏం చేయాలి, ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడి నుంచి ఎలా వెళ్తాం బయటికి అన్నట్టు ఒక వేరే ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి. ఒక ఫుల్ డే సోషల్ మీడియా లేకుండా గడపలేదు అసలు. బిహేవియరల్ చేంజెస్, మనం ఏం బిహేవియర్గా మనం ఏం మార్చుకోవాలి, ప్రివెన్షన్గా ఉండాలి. అదే ఈ సొల్యూషన్స్, ఈ స్క్రీన్ అడిక్షన్ ప్రివెన్షన్కి బిహేవియర్గా ఏం మార్చుకోవాలి? ఫస్ట్ అవేర్నెస్. స్క్రీన్ టైం ట్రాక్ చేసుకోవచ్చు, చాలా యాప్స్ ఉంటాయి వాళ్ళ. సో బట్ ఆ యాప్స్ని పెట్టుకొని మినిమలిస్ట్ అనే ఒక యాప్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే, యాప్ ఇన్స్టాల్ చేసిన ఒక సోషల్ మీడియా యాప్ ఓపెన్ చేయగానే క్వశ్చన్ అడుగుతుంది, మీరు ఎందుకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే వై ఆర్ యూ ఓపెనింగ్ ఇన్స్టాగ్రామ్ అని అదొక క్వశ్చన్ అడుగుతుంది. మీరు దానికి ఆన్సర్ చేస్తే కానీ ఓపెన్ అవ్వదు ఇన్స్టాగ్రామ్. సో ఈ బ్రేక్లో ఏమవుతుందంటే ఒక 20 సెకండ్స్ అనేది పాస్అవుట్ అయిపోతుంది. ఈ 20 సెకండ్స్ పాస్ ఆన్ అయినప్పుడు బ్రెయిన్కి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది కోల్పోతుంది. ఒక 20 సెకండ్ రూల్ ఉంటుంది అనమాట బ్రెయిన్. ఇట్లానే మన ఫోన్స్ అనుకుంటే ల్యాప్టాప్స్లో ఎనీ టైం అని చెప్పి ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఎక్స్టెన్షన్ పెట్టుకుంటే మనం ఒక సోషల్ మీడియా ట్యాబ్ ఓపెన్ చేయగానే అది ఓపెన్ అవ్వడానికి 20 సెకండ్స్ పడుతుంది అనమాట. మనకి ఇంటర్నెట్ ఉన్నా ఏమున్నా సరే ఈ 20 సెకండ్స్లో మనకు అవసరమైన పని ఏంటనే ఒక ఆలోచనలో వెళ్ళి ఇది మనం ఎక్కువ అలవాటు చేసుకోకుండా ఉంటాం. సో ఎక్కువగా ఎప్పుడంటే ట్రిగర్ మూమెంట్స్, బోర్డమ్ ఉన్నా, స్ట్రెస్లో ఉన్నా, లోన్లీనెస్లో ఉన్నా ఈ ఫోన్స్ ఎక్కువ వాడుతూ ఉంటాం. ఆ టైంలో ఎక్కువగా ఆలోచించి మనం వేరే యాక్టివిటీస్లోకి ఇన్వాల్వ్ అవుతా ఈ ఫోన్ వాడకాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది. ఒక స్క్రీన్ డైరీ అనేది పెట్టుకోవాలి. ఒక వారానికి మనం ఎంతసేపు వాడుతున్నాం, ఎందుకు వాడుతున్నాం అని ఒక నోట్ డౌన్ చేసుకొని ఆ వారం అయిపోయిన తర్వాత చూసుకుంటే మనకే తెలుస్తుంది ఎక్కడ కట్ డౌన్ చేసుకోవాలి అని. అవేర్నెస్ ఈజ్ ఈక్వల్ టు కంట్రోల్.
మనకి అవేర్నెస్ వస్తేనే ఆ కంట్రోల్ అనేది వస్తుంది. ముందు చెప్పుకున్నది కంట్రోల్, కంపల్సివ్నెస్, కాన్సిక్వెన్సెస్ అని. అట్లా సెట్ బౌండరీస్. మనం బౌండరీస్ పెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్కి లేచి ఒక 20 అడుగుల దూరం చూడడం. దీనివల్ల ఏంటంటే కళ్ళు అడాప్ట్ అవుతాయి. కళ్ళల్లో మనకి సీలియరీ మజిల్స్ అని ఉంటాయి. మనం ఫోకస్ చేయాలంటే ఒక ఆబ్జెక్ట్ మీద ఆ సీలియరీ మజిల్స్ వర్క్ అవుతూ ఉండాలి. మనం ఒక స్క్రీన్ దగ్గరగా చూస్తూ ఉండడం వల్ల ఈ సీలియరీ మజిల్స్ కాన్స్టెంట్గా కాంట్రాక్ట్ అయి ఉండడం వల్ల ఒక ఎమ్మటిని ఇమీడియట్గా మనం చూద్దామన్న దూరం అయ్యి చూడలేము. అసలు బ్లరింగ్ ఆఫ్ విజన్ వస్తుంది. ఒకే ఒకే ఆబ్జెక్ట్ మనకి రెండుగా కనిపించడం కానీ, తొందరగా కళ్ళజోడు రావడం కానీ. కళ్ళజోడు వచ్చిన చాలా మందికి ఎక్కువగా ఉంటుంది. మామూలుగా -1, -2 పవర్ అని ఉంటారు. కానీ వాళ్ళు చాలా మంది పిల్లల్లో -8, -10 పవర్స్ వచ్చేస్తాయి. బై బర్త్ కూడా చాలా మందికి మయోపియా అంటే దూరమే కనిపించాం అనమాట. సో టెక్ ఫ్రీ అవర్స్ పెట్టుకోవాలి మనం. ఇందాక చెప్పినట్టే మీల్స్ టైంలో కానీ, చదువుకునేటప్పుడు కానీ, బెడ్ మీదకి వెళ్ళినప్పుడు కానీ అట్లాగా. సైలెన్స్. ఎప్పుడు ఫోన్ సైలెంట్లో ఉంటే బెటర్, అవసరం లేనప్పుడు మనకి. ఎందుకంటే మనకి ఇప్పుడు అవసరం లేదు, ఆశ్రమంలో ఉన్నాం, ఫోన్ సైలెంట్లో పెట్టుకుంటే బెటర్. వేరే పనిలో ఉన్నాం, నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఆ పని మర్చిపోయి మనం ఆ నోటిఫికేషన్ చూస్తూ ఉంటాం. డిజిటల్ డీటాక్స్ ఛాలెంజ్. ఇది అందరూ ట్రై చేయొచ్చు. మీరు ఇంట్లో ఒక 30-day డిజిటల్ డీటాక్స్ ఛాలెంజ్ తీసుకొని ఎవ్రీ వీక్ బై వీక్ మనం పెంచుకుంటూ వెళ్ళచ్చు. ఫస్ట్ వీక్ మనం ట్రాక్ చేసుకుని స్క్రీన్ని ఒక 10% రిడ్యూస్ చేసుకోవడం ఫస్ట్ వీక్లో. ఆ తర్వాత వీక్ బై వీక్ ఒక 10% అది ఎక్కడెక్కడ మనం ఎక్కువ వేస్ట్ చేస్తున్నామో స్క్రీన్ టైంకి అది తగ్గించుకుంటూ వెళ్ళచ్చు. వీక్ 2 మళ్ళీ ఇంకో కొత్తది టెక్ ఫ్రీ జోన్ డెవలప్ చేసుకోవడం. మీ ఇష్టం, అది బెడ్రూమ్ అవ్వచ్చు, డైనింగ్ అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. వీక్ 3 స్పెండ్ 1 hour a day ఆన్ అన్ ఆఫ్లైన్ హాబీ. ఒక కొత్త హాబీని మనమే క్రియేట్ చేసుకోవాలి. ఒక హ్యాబిట్ని ఎప్పుడు మానుకోలేము. అది రీప్లేసబుల్. ఎప్పుడైనా అది రీప్లేస్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది, కానీ బ్రెయిన్కి అది మానుకోవడం చాలా కష్టం అన్నమాట. వీక్ 4 హ్యావ్ ఏ నో స్క్రీన్స్ సండే. ఇలా ఒక 4 week డిజిటల్ డీటాక్స్ ఛాలెంజ్ తీసుకొని మీకు మీరుగా తగ్గించుకోవచ్చు స్క్రీన్ టైం అనేది. ఒక డిజిటల్ డీటాక్స్ చేసిన తర్వాత చూస్తే ఒక MRI స్కాన్ తీసి ఒక హైపర్ స్టిమ్యులేటెడ్ బ్రెయిన్, కామ్ బ్యాలెన్స్డ్ బ్రెయిన్ అబ్జర్వ్ చేస్తే ఒక న్యూరల్ పాత్వేస్లో కరెంట్ ఎప్పుడు మనకి సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అనమాట బ్రెయిన్లో. అది చాలా నిదానంగా, కామ్గా, కంపోజ్డ్గా మెమరీ యొక్క సర్క్యూట్స్ ఫామ్ అవ్వడం కూడా చాలా కామ్గా, కంపోజ్డ్గా ఉంటుంది. అదే ఒక హైపర్ స్టిమ్యులేటెడ్ బ్రెయిన్లో మనం యాంగ్జియస్గా ఉండడం వల్ల ఆ మెమరీ సర్క్యూట్స్ కూడా ఫామ్ అవ్వవు. స్లీప్ హైజీన్ అండ్ సర్కాడియన్ ప్రొటెక్షన్. మన బయోలాజికల్ క్లాక్ని మనమే కాపాడుకోవాలి. ఎలా అంటే బిఫోర్ బెడ్ టైం 1 to 2 hours తగ్గించుకోవడం స్క్రీన్ టైంని, బ్లూ లైట్ ఫిల్టర్స్ వాడటం, ఫిక్స్డ్ డీప్ స్లీప్ షెడ్యూల్ ఉండాలి. రోజు మనం ఒక కన్సిస్టెంట్గా ఒకే టైంకి పడుకోవాలి, ఒకే టైంకి లెగాలి. అల్లారం మోగినా కూడా ఆ స్క్రీన్ టైం కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పటిదాకా కళ్ళు చాలా రిలాక్స్ అయి ఉంటాయి. అల్లారం కోసం వెంటనే ఫోన్ చూస్తుంటాం, మనం స్నూజ్ చేస్తాం, మళ్ళీ 10 నిమిషాలు పడుకొని మళ్ళీ లేద్దాం అనుకుంటాం, మళ్ళీ చూస్తాం. ఈ చూసినప్పుడు చాలా ఇమ్మీడియట్గా హెవీ రేస్ ఐస్లోకి వెళ్తాయి. దీనివల్ల రెటీనా మీద ఉండే రెటినల్ పిగ్మెంట్ సెల్స్ అని ఉంటే అవి డ్యామేజ్ అయిపోతాయి. దీనివల్ల మనకి ఆ కాంట్రాస్ట్ సెన్సిటివిటీ తగ్గిపోతుంది. ఇంకా ఆ బ్లరింగ్ ఆఫ్ విజన్ కొత్తగా వస్తుంది. మాక్యులర్ డీజనరేషన్ అంటాం, అంటే ఇమేజ్ ఫార్మింగ్ కూడా తగ్గిపోతుంది. సో బ్రైట్నెస్ తగ్గించుకోవాలి. నిద్రపోయేటప్పుడు లైట్స్ కూడా ఆ స్క్రీన్ లైట్ అని తగ్గించుకొని ambient లైట్స్ పెట్టుకోవాలి. 3R రూల్ ఫర్ డిజిటల్ బ్యాలెన్స్, డైలీ డిజిటల్ బ్యాలెన్స్. ఫస్ట్ రికగ్నైజ్ అండ్ రెగ్యులేట్ అండ్ రీప్లేస్. రికగ్నైజ్, వై, ఎందుకు తీస్తున్నాం స్క్రీన్, ఎందుకు చూస్తున్నామో రికగ్నైజ్ చేయాలి ఫస్ట్ మనం. అది ఎందుకని ఆలోచించి దాన్ని రెగ్యులేట్ చేసుకోవాలి. ఎంత టైం చూస్తున్నాం, ఎంత టైం తగ్గించగలం, ఎలా తగ్గించుకోవచ్చు అంటే మన ఫోన్స్లో ఇవాళ స్క్రీన్ టైం అనే ఒక ఫీచర్ వచ్చేసింది. ఏ యాప్ ఎంతసేపు వాడుతున్నాము, అలా ఆ యాప్ ఎంతసేపు వాడుతున్నాం చూసుకొని ఇది మనకు అవసరం లేనప్పుడు దాన్ని అవేర్నెస్ తెచ్చుకొని ఎమ్మడే తగ్గించుకోవడం చాలా మంచిది.
రిప్లేస్ అంటే వేరే హ్యాబిట్తో రిప్లేస్ చేయడం. ఇందాక నేను చెప్తున్నాను కదా, యూ కాంట్ రిమూవ్ ఎ హ్యాబిట్ బట్ యూ కెన్ రిప్లేస్ ఇట్. పేరెంట్స్, ఇప్పుడు పేరెంట్సే మన ఫోన్ ఎక్కువ వాడుతూ ఎక్కువ ఈ నెట్ఫ్లిక్స్ వీకెండ్స్ స్ట్రీమింగ్ బింజ్ వాచ్ చేస్తూ ఉంటే పిల్లలకు కూడా అదే అలవాటు అవుతుంది. సో ముందు మనం ఎలా ఉంటామో మనల్ని చూసి వాళ్ళు తయారవుతారు. సో మనం కరెక్ట్గా ఉంటే ముందు వాళ్ళు అదే నేర్చుకొని చాలా వాళ్ళకి బాగుంటుంది. డెవలపింగ్ స్టేజ్లో ఉంటారు కాబట్టి, బ్రెయిన్స్ డెవలపింగ్ స్టేజ్లో ఉంటాయి కాబట్టి ఈ స్క్రీన్స్ వల్ల మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఎంత ఇబ్బంది పడుతుంది డెవలప్మెంట్ అనేది. సో మీ పిల్లలకి మీరే రోల్ మోడల్గా ఉండి మీరే వాళ్ళకి మంచి హ్యాబిట్స్ నేర్పించడం చాలా మంచిది. సో క్రియేట్ ఫ్యామిలీ మీడియా ప్లాన్స్, ఫిక్స్డ్ ఆన్లైన్ అవర్స్ అండ్ జాయింట్ ఆఫ్లైన్ యాక్టివిటీస్. సో అందరూ అనుకొని ఈ టైంలో వర్క్ చేసుకుందాం, ఈ టైం అందరం మాట్లాడుకుందాం, లేకపోతే వేరే వర్క్ ఏమైనా చేసుకుందాం, యాక్టివిటీ ఏమైనా చేసుకుందాం. ఎంకరేజ్ క్రియేటివ్ హాబీస్, పిల్లలకి కొత్త కొత్త హాబీస్ నేర్పించడం. కీప్ గ్యాడ్జెట్స్ అవే డ్యూరింగ్ మీల్స్, తినేటప్పుడు ఫోన్స్ వాడకుండా ఉండడం. ఇందాక ఆల్రెడీ తెలుసుకున్నాం స్క్రీన్ టైం ఒక రికమెండెడ్ ఎంత టైం ఉండాలి ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో. సేమ్ అదే ఇక్కడ. ఆర్గనైజేషన్ పాలసీ లెవెల్ యాక్షన్స్, ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్లో కానీ వర్క్ ప్లేసెస్లో కానీ కొన్ని పాలసీస్ వాళ్ళే మెయింటైన్ చేయాలి. స్కూల్స్లో ఫోన్స్ అనేది ఏమన్నా ఇప్పుడు క్లాస్ రూమ్లోకి వెళ్తే ఒక చిన్న బాక్స్లో పెట్టేసి అందరు ఫోన్స్ దానిలో పెట్టేసి వెళ్ళండి. ఎందుకంటే తెలియకుండా చాలా మంది స్కూల్స్లో కూడా వీళ్ళ ఫోన్స్ పిల్లలకి ఫోన్స్ ఇచ్చేస్తున్నారు పేరెంట్స్. సో వాళ్ళు ఫోన్స్ తీసుకెళ్ళడం వాడడం. సో స్కూల్స్లో టెక్ ఫ్రీ జోన్ అనేది ఉండాలి కంపల్సరీ. వర్క్ ప్లేసెస్లో కూడా ఆఫీసెస్ వాళ్ళు నో ఈమెయిల్ అవర్స్ అని చెప్పి కానీ ఎంకరేజ్ మామూలుగా ఆఫ్లైన్ బ్రెయిన్ స్టార్మింగ్స్. మామూలుగా చాలా మంది సాఫ్ట్వేర్ పీపుల్కి ఐడియా ఉంటుంది. సో ఎలా ఒక డిజిటల్ వెల్నెస్ లైఫ్ స్టైల్ని మనం బిల్డ్ చేసుకోవచ్చు ఈజీగా. ఒక మైండ్కి ఎటువంటి అంటే ఒక మైండ్కి అయితే డోపమైన్ ఓవర్లోడ్ మనం తెలుసుకున్నాం. సో దాన్ని ఎలా హెల్తీగా రీప్లేస్ చేసుకోవచ్చు అంటే మెడిటేషన్, రీడింగ్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. బాడీకి సెడెంటరీ ఉండడం వల్ల ఒబిసిటీ కానీ హార్ట్ అటాక్లు కానీ అలా ఎక్కువ వస్తుంది. సో ఇది తగ్గించుకోవడానికి మనకి ఎక్సర్సైజ్, అవుట్డోర్ టైం ఎక్కువ. ఈ ఎమోషన్స్ని క్యారీ చేయలేరు వాళ్ళు ఈ సోషల్ కంపారిజన్ వల్ల అవని వేరే ఏదైనా అవని. ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ అనేది చాలా కామన్గా వస్తుంది. సో దీనికి గ్రాటిట్యూడ్, మనం చేసే ప్రతి పనిలో లేకపోతే అవతల వాళ్ళు మనం చేసే ప్రతి పనిలో ఒక గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి. ఫ్యామిలీతో కలిసి షేర్డ్ యాక్టివిటీస్ అంటే కంబైన్డ్గా యాక్టివిటీస్ చేసుకోవడం కానీ అట్లా. స్లీప్ అప్పుడు మాత్రం బ్లూ లైట్ ఎక్స్పోజర్ ఎక్కువ. పడుకొని ఒక 1 to 2 hours ముందు ఫోన్ వాడకుండా ఉండడం. హెల్దీ స్క్రీన్ హ్యాబిట్స్ రొటీన్ ఎట్లా? పొద్దున్న నిద్రలో ఉండగానే ఫోన్ చూడటం. ఒక ఎడిక్టెడ్ పర్సన్ ఎలా ఉంటాడు, ఒక బ్యాలెన్స్డ్ యూజర్ ఎలా ఉంటాడు అని చూద్దాం. ఒక ఎడిక్టెడ్ పర్సన్ ఏం చేస్తుంటే లగంగానే స్క్రోల్ చేస్తూ ఉంటాడు. అదే ఒక బ్యాలెన్స్డ్ యూజర్ ఏంటంటే మార్నింగ్ బయటికి వెళ్ళి వాకింగ్ చేయడం, సన్లైట్లో కూర్చోవడం చాలా బాగుంటుంది. 9 o'clock వచ్చేసరికి మల్టీ టాస్కింగ్ విత్ ఫోన్, బ్రేక్ఫాస్ట్ తింటూ ఫోన్ వాడుతూ ఉంటాడు. అదే మామూలుగా వేరే వాళ్ళు అనుకోండి, మామూలు బ్రేక్ఫాస్ట్ చేయడం, ఫోకస్డ్గా వర్క్ చేసుకోవడం ఉంటుంది. మధ్యాహ్నం అయ్యేసరికి సేమ్ లంచ్ విత్ స్క్రీన్ మళ్ళీ సేమ్. అలా కాకుండా లంచ్ చేస్తూ పక్కన కొలీగ్స్తో మాట్లాడుకోవడం అట్లా. 7 PM అయితే రాత్రి సీరియల్స్ చూడటం ఇమీడియట్గా. అలా కాకుండా ఒక కొత్త హాబీ, రీడింగ్, మీకు కావాల్సిన ఏదైనా ఇంకా ఎక్సర్సైజ్ అనో డ్రాయింగ్ అనో పిల్లలకి అట్లా కొత్త హ్యాబిట్స్ ఇవ్వచ్చు. 10 PM పడుకోవాల్సిన టైంలో మనం డూమ్ స్క్రోల్ అంటే జస్ట్ అది ఏంటని కూడా మనకు అవసరం లేదు, స్క్రోల్ చేస్తూనే ఉంటాం అట్లా. దాన్ని డూమ్ స్క్రోలింగ్ అంటారు. అక్కడ ఇన్ఫర్మేషన్ ఎంత అనవసరమైన ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే ఒకవేళ మధ్యలో అవసరమైన ఇన్ఫర్మేషన్ వచ్చినా మనం బ్రెయిన్ రికగ్నైజ్ చేయలేదు అసలు. దానికి రిప్లేస్మెంట్గా రీడింగ్ కానీ మెడిటేషన్, స్లీప్ అట్లా మన ఇష్టం ఏదాగా. మనం స్క్రీన్ వాడుతూ ఫోన్ చూస్తూ మనం తింటున్నప్పుడు స్క్రీన్ వాడడం, లేదా తింటున్నప్పుడు స్క్రీన్ లేకుండా ఉన్నప్పుడు మన బాడీ షుగర్ లెవెల్స్ని ఎలా మెయింటైన్ చేస్తుందని చెప్పి ఇలా ఒక స్టడీ చేశారు.
మీరు చూస్తే ఇంక్రీజ్ అంత ఎక్కువ ఉండదు. ఫస్ట్ ఈ 28 అనేదేమో వితౌట్ స్క్రీన్, 29 గ్రామ్స్ గ్లూకోజ్ పెరగడం ఏమో విత్ స్క్రీన్ అనమాట. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే మీరు చూడండి గ్రాఫ్ చూస్తే మధ్యలో ఒక డిప్ వచ్చింది మామూలుగా 28 అన్న దాంట్లో. అదే 29 అనే దాంట్లో ప్రొలాంగ్డ్ ఇంక్రీజ్ ఆఫ్ బ్లడ్ షుగర్ ఉంది. ఈ ప్రొలాంగ్డ్ ఇంక్రీజ్ ఆఫ్ బ్లడ్ షుగర్ వల్ల చాలా డ్యామేజ్ అవుతుంది. మన ఐ విజన్ డ్యామేజ్ అవుతుంది, నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. సో ఇంకా డయాబెటీస్లో ఎటువంటి అయితే చూస్తామో మనకు డయాబెటీస్ లేదనుకున్నా సరే సేమ్ ఏ కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది స్క్రీన్ చూస్తూ, తింటూ స్క్రీన్ చూడటం వల్ల. సో మన బ్రెయిన్ కూడా ఒక బ్యాటరీ లాంటిది. దాన్ని ఓవర్గా డ్రైన్ చేస్తే మన ఫోన్ ఎంత తొందరగా మనం మార్చుకోవాల్సి వస్తుందో మన శరీరం కూడా మనల్ని మార్చుకుంటుంది, మన బ్రెయిన్. సో ఎవ్రీ టైమ్ యూ స్క్రోల్ ఇట్ డ్రైన్స్ ఎ లిటిల్ స్లోలీ సైలెంట్లీ. టెక్నాలజీ ఒక ఎనిమీ కాదు, ఒక టూల్. దాన్ని కరెక్ట్గా వాడుకుంటే వీ కెన్ క్రియేట్ వండర్స్ అన్నమాట. సో డిజిటల్ డిసీజెస్ ఆఫ్ ద 21st century. మనం ఉన్న 21st century ఒక డిజిటల్ ఏజ్ అంటాం మనం కామన్ వర్డ్స్లో. కామన్గా ఏంటి ఒక డిజిటల్ డిసీజెస్ ఈజీగా మనకి సరదాగా వినడానికి ఏముంటాయి తెలుసుకున్నాం. స్క్రీన్ ఐస్. ఇవాళ మామూలుగా చూడడం కంటే కూడా స్క్రీన్ నుంచి దానిలో ఉండే కెమెరా ద్వారా మనం బయటికి చూస్తున్నాం ఎక్కువ. మన ఐస్ కంటే ఆ స్క్రీన్నే వాడుతున్నాం ఐస్ కింద. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి కొన్ని టిప్స్ ఏంటంటే ఎక్కువసేపు చూడడం వల్ల డ్రైనెస్ ఆఫ్ ఐస్ అన్నీ వస్తుంటాయి కాబట్టి తొందరగా ఎక్కువ హైడ్రేట్ చేసుకోవడం, 20-20-20 రూల్ వాడటం, బ్లింకింగ్ ఎక్కువ చేయడం స్క్రీన్ వాడుతున్నప్పుడు, యాంటీ గ్లేజ్ స్క్రీన్స్ వాడుకోవడం. మామూలుగా మెడికల్ భాషలో టీనోసైనోవైటిస్ అంటారు. ఇదేంటంటే ఒక మనం చాట్ చేస్తూ ఉంటారు చాలా మంది. ఈ తంబు జాయింట్ దగ్గర వస్తుంది మామూలుగా మనకి. సో ఎక్కువగా చాట్ చేయడం వల్ల తొందరగా ఈ జాయింట్ అరిగిపోవడం ఎక్కువ చూస్తున్నాం ఈ మధ్యనే. ఇది ఎలాగంటే వాయిస్ టైపింగ్ టిప్స్ మామూలుగా ఓవర్కమ్ చేయడానికి వాయిస్ టైపింగ్ అట్లా, ప్లస్ స్క్రోల్స్ పైన అని చెప్పి. కానీ స్మార్ట్ ఫోన్ వాడేటప్పుడు మనం చిటికెన వేలు కింద సపోర్ట్గా వాడుకుంటుంటాం. ఆ చిటికెన వేలు సపోర్ట్ వాడడం వల్ల మనకి ఇక్కడ అల్నార్ నర్వ్ అని వస్తుంది. ఈ నర్వ్ ఇంపింజ్ అయ్యి మనకి ఈ మెడకాయ దగ్గర పెయిన్ వస్తుంది బాగా. మనం దేనివల్ల వచ్చింది అనుకుంటాం, కానీ స్మార్ట్ ఫోన్ వల్ల వస్తుంది. ఇన్ఫ్లుయెన్సర్ ఇంజురీ, ఇట్లా బ్లూ లైట్ బ్లూస్. ఇయర్స్ మళ్ళా చాలా మంది వైర్లెస్ ఇయర్ బడ్స్ వాడుతూ ఉంటారు ఎక్కువ ఈ స్క్రీన్స్ వాడుతూ. సో దానికి కూడా ఒక 60-60 రూల్ అని పెట్టుకోవాలి. 60 minutes కంటిన్యూస్, అంతకంటే ఎక్కువ వాడకూడదు. 60% ఆఫ్ సౌండ్ అంతకంటే ఎక్కువ వాడకూడదు. జూమ్ షోల్డర్. చాలా మంది ఇక్కడ మనం ఆన్లైన్ మీటింగ్స్ అటెండ్ అవుతున్న సాఫ్ట్వేర్ పీపుల్ కానీ ఒక పోస్టర్ అనేది ఉండదు, ఎప్పుడు ముందు కొంగిపోయి కానీ అలా కూర్చుంటూ ఉంటారు. దానివల్ల ఈ నెక్ అనేది పూర్ పోస్టర్ వల్ల ఇక్కడ సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ ఎక్కువ తొందరగా వస్తే వాళ్ళకి. గూగుల్ మెమరీ సిండ్రోమ్. అక్కడ లేని దానికి అవసరమైన దానికి ప్రతి దానికి మనం గూగుల్ చేస్తూ ఉంటాం. నో ఫోన్ ఫోబియా. చాలా మందికి ఫోన్ లేదంటే ఒక యాంగ్జైటీ, చాలా ఒక ఇరిటేషన్ ఈజీగా వచ్చేస్తున్నాయి ఇవాళ. మెటావర్స్ మైగ్రేన్ ఇంకా చూడలేదు కానీ ఫ్యూచర్లో రావచ్చు మనకి. ఇవాళ కొత్తగా VR హెడ్సెట్స్ అని ఇలా వచ్చేస్తున్నాయి మనకి. సో దీన్నే మనం సైబర్ సిక్నెస్ అంటాం మామూలుగా మేము. VR మోషన్ సిక్నెస్, మెటావర్స్ మైగ్రేన్ అని కూడా అంటున్నాం. కంక్లూజన్. Technology connects us, but overuse disconnects us from our health. Balance your digital life with physical wellness. #stay connected, not affected. Technology is a wonderful servant, but a terrible master. So, దాన్ని బట్టి మనం ఎంతవరకు యూజ్ చేసుకోవాలి, టెక్నాలజీని ఎలా యూజ్ చేసుకోవాలి అని మనకు తెలియాలి. యూజ్ యువర్ స్క్రీన్స్ విత్ పర్పస్, నాట్ అవుట్ ఆఫ్ హ్యాబిట్. ఒక హ్యాబిట్లా కాకుండా పర్పస్ ఉన్నప్పుడు మాత్రమే వాడటం. గోల్ ఈజ్ టు డిస్కనెక్ట్ ఫ్రమ్ టెక్నాలజీ, ఇట్ ఈస్ టు రీకనెక్ట్ విత్ లైఫ్. ఈ యొక్క ప్రెజెంటేషన్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే మనం డిస్కనెక్ట్ చేయడం కాదు, మళ్ళా తిరిగి లైఫ్తో రీకనెక్ట్ చేయడం, అందరితో రీకనెక్ట్ చేయడం. అందరికీ థ్యాంక్ యూ.
सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। నిన్న మనం మాట్లాడుకున్నాం కదండి ఎమోషన్స్ అండ్ ఇంపాక్ట్ ఆన్ అవర్ హెల్త్, భావోద్వేగాలు మన ఆరోగ్యంపై ఎలా ఎఫెక్ట్ చూపిస్తాయి అనేది. నిన్న అసలు యాక్చువల్గా ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఫోన్స్ అనేవి చాలా మన ఎమోషనల్గా మనల్ని డ్యామేజ్ చేస్తున్నాయి. సో ఇక్కడ ఉన్న వాళ్ళలో అందరికీ మ్యాక్సిమం పిల్లలు ఉండే ఉంటారు కదా. నేను అడుగుతున్నాను, ఇంట్లో పిల్లలు ఎక్కువ ఫోన్ చూస్తున్నారా, మీరు ఎక్కువ ఫోన్ చూస్తున్నారా? ఫ్రాంక్లీ మాట్లాడుకుందాం ఒక 2 నిమిషాలు. పేరెంట్స్ ఎక్కువ చూస్తున్నారా? ఫ్యాక్ట్ ఒప్పుకుంటున్నారు. మన అలా సిన్సియర్గా ఒప్పుకున్నారు, అందరూ అలా సిన్సియర్గా ఒప్పుకోవడానికి ట్రై చేయాలి. మీ పిల్లల వయసు ఎంత? నీ దగ్గర నుంచి మీరు నేర్చుకున్నారు. సో ఇక్కడ మనం ఒక పాయింట్ నేర్చుకున్నాం. ఎంతసేపు పిల్లలు చూస్తున్నారు, లేకపోతే పిల్లలు ఏమో పెద్దవాళ్ళు చూస్తున్నారు, కంప్లైనింగే ఎక్కువైపోతారు. కనెక్షన్ వద్దు, కనెక్షన్ పెంచుకునే ప్రయత్నం చేయాలి. పిల్లలు చూస్తున్నారని చాలా మంది పేరెంట్స్ మా దగ్గరికి కంప్లైంట్ చేస్తుంటారు. ఎలా తయారైపోయారంటే ఆ పిల్లలు ఆ ఫోన్ చూడకపోతే విపరీతమైన కోపం, వాడు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం, ఇలాంటి స్టేజెస్ కూడా వెళ్ళిపోతున్నారు. అవునా కదా? వాళ్ళకి తెలియదు పాపం ఫోన్ ఎవరిచ్చారు వాళ్ళకి. మరి ఆ ఫోన్ అడిక్షన్ ని మాన్పించాల్సిన బాధ్యత ఎవరిది? ఎలా చేస్తారు? మీరు చూడకుండా ఉంటే వాడు చూడకుండా ఉంటాడా? ఎస్. సో డోంట్ ట్రై టు కరెక్ట్, ట్రై టు కనెక్ట్. ఇక్కడ ఉన్న తండ్రులందరినీ అడుగుతున్నాను, మీ పిల్లలతో మీరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు? ఐఎమ్ ఆస్కింగ్. తల్లుల్ని కాదు, ఐఎమ్ ఆస్కింగ్ ఫాదర్స్. మీ పిల్లలతో మీరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు రోజులో? సిన్సియర్గా చెప్పండి. సురేష్ మోర్ దెన్ 3 hours స్పెండ్ చేస్తాడు. వెరీ గుడ్. ఎలా స్పెండ్ చేస్తారు? మీ ఇద్దరు కలిసి ఫోన్ చూడటం, టీవీ చూడటం కాదు. పాపం చదివిస్తాం, సూపర్. ఇంకా బాబా నామంలో కూర్చోబెట్టు. మీ ఇంట్లో మీరు వర్క్ చేసుకుంటారా నామా? వెరీ నైస్. ఇంకా నేర్చుకోవాలండి మనం. సో ఇంట్లో ఫ్యామిలీ అంతా ఉన్నప్పుడు నిజంగా ఆ పిల్లలతో మనం ప్రేమగా మాట్లాడి, వాళ్ళకి ఏం కావాలి? ఎంటర్టైన్మెంట్ కావాలి. ఆ ఎంటర్టైన్మెంట్ పేరెంట్సే ఇస్తే, ఒక హెల్తీ ఎంటర్టైన్మెంట్, వాళ్ళు ఎందుకు ఫోన్ చూస్తారండి? అంత ఓపిక పేరెంట్స్కే ఉండట్లేదు కదా. ఫ్రాంక్లీ ఒప్పుకోవాలి కదా. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ముందు పేరెంట్స్ మారాలి. పేరెంట్స్ మారితే పిల్లలు ఆటోమేటిక్గా మారుతారు. ఒకటే కాదు, అంటే వాళ్ళ ముందు ఫోన్ చూడకుండా ఉండడం, మళ్ళీ రూమ్ లో తలుపేసుకొని మళ్ళీ ఫోన్ చూడడం, అట్లా కాదు. స్పెండ్ టైం. సురేష్ చెప్పాడు చక్కగా, పాపకి హోంవర్క్ చేయిస్తా అంటున్నాడు. చాలా మంది తల్లులు అదే బాధ్యత తీసుకుంటూ పాపం చేస్తూ ఉంటారు. ఫాదర్స్ తీసుకోవాలని చెప్తున్నాను. ఇక్కడ ఉన్న ఫాదర్స్ లో ఎంతమంది పిల్లల చేత హోంవర్క్ చేయిస్తారు? ఏమన్నా అందరిని అడుగుతున్నా, ఇక్కడ ఉన్న ఫాదర్స్ లో సీరియస్ ఫాదర్స్ ఎంతమంది? చేతులు ఎత్తండి. టైం కుదుర్చుకోవాలండి.
మీ పిల్లల కోసం ఆ మాత్రం చేయలేదా? ఇంటికి రాగానే ఫాదర్ ఏం చేస్తాడంటే, నేను చాలా అలసిపోయాను పక్కన పడేసి టీవీ చూస్తాడు. అవునా? ఫ్రాంక్గా ఒప్పుకోవాలి. ఎందుకు టీవీ చూడటం? మీ పిల్లలతో టైం స్పెండ్ చేయండి, మీ భార్యతో టైం స్పెండ్ చేయండి. నేనేదో మగవాళ్ళని తప్పుపడుతూ ఆడవాళ్ళ వైపు మాట్లాడదని అనుకోవద్దు. చాలా కుటుంబాల్లో జరుగుతోంది ఇదే. చాలా మంది కంప్లైంట్స్ ఇవే మాకు వస్తున్నాయి కాబట్టి జస్ట్ ట్రైన్ టు కన్వే దట్. ఎవరు నువ్వు చేస్తావా? ఇది రాసుకో అని చెప్పి పక్కన పేరెంట్స్ ఫోన్ చూస్తున్నారు. ఫస్ట్ థింగ్ మనం పెట్టుకోవాల్సిన ఒక నియమం ఈ రోజు నుంచి, పిల్లలు చూస్తుండగా, అంటే లోపల తలిపేసుకున్నది కాదు, వాళ్ళ ఇంట్లో ఉండగా కనిపించినా కనిపించకపోయినా ఫోను టీవీ చూడకూడదు అనే ఒక రూల్ పెట్టుకోవాలి. పెద్ద పిల్లలైనా సరే. టీనేజ్ పిల్లలకి మరీ చిన్న పిల్లలు అంటే వాళ్ళు ఏదో డైవర్ట్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ ఇవాళ ఒక పెద్ద అడిక్షన్ అయిపోయింది. అదే వాళ్ళ గురించి. పెద్ద పిల్లలు అంటే మీ ఉద్దేశం ఏ ఏజ్ పిల్లలు? వాళ్ళ గురించి ప్రేమగా మాట్లాడితే ఎందుకండి? నేను అదే చెప్తున్నా, యు ఆర్ ట్రైయింగ్ టు కరెక్ట్. నువ్వు ఫోన్ చూస్తున్నావు, తప్పు అని చెప్తున్నారు. అవునా? అలా చెప్పదు. అలా చెప్తే ఎవడంటారు? మీరు వింటారా? వాళ్ళని ఫోన్ చూడకని చెప్పడం కాదు, ఫోన్ చూడకుండా ఉండడానికి ప్రేమగా మీరేం చెయ్యాలో అది చెయ్యాలి. అది చేసిన రోజే. నేను హోంవర్క్ల గురించి మాట్లాడట్లా, ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుతున్నా. టెక్నాలజీ రిలేటెడ్ గా నేర్చుకోవడానికి సంబంధించినంత వరకు మాత్రమే దాన్ని రిస్ట్రిక్ట్ చేయగలుగుతున్నామా? ఫర్ ఎగ్జాంపుల్, ఎంత అడిక్టివ్ గా ఉంటదంటే అవి ఎలా డిజైన్ చేస్తారంటే, ఇప్పుడు అన్ని చెప్పాడు. ఒక సపోజ్ ఏదో సన్నిధానం లైవ్ చూద్దాం, యూట్యూబ్ ఓపెన్ చేసాం, కింద రీల్స్ కనిపిస్తాయి. అవునా? ఏదో బాగుందే అది ఒకటి నొక్కుదాం, అక్కడ గురువు గారు బాబా వెళ్ళిపోయారు, ఇలా వెళ్తా ఉంటుంది. చిన్నపిల్లల దాకా మనం చేసే పని అదే కదా. ఇక్కడ దాన్ని గుర్తించి ఆపేయగలగాలి. ముందు ఇక్కడ మార్పు ఇక్కడ రావాలి. ఆ రీల్స్ ఎలా డిజైన్ చేస్తారంటే, మన వెనకాల చిన్న మెదడు ఉంది కదా, దాన్ని యాక్టివేట్ చేసేలాగా డిజైన్ చేసి ఉంటాయి. చూడగానే ఇంకా అది యాక్టివేట్ అయిపోతుంది, ఇంకా చూడు ఇంకా చూడు అని చెప్తా ఉంటుంది. అక్కడ వెంటనే గుర్తించి, ఒరే ఇది మనల్ని మోసం చేస్తుంది, గుర్తించి ఆపేయగలగాలి. ముందు పెద్దవాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు అందరూ ఇది ప్రాక్టీస్ చేస్తే రేపు పొద్దున పెళ్లి అయి మీ పిల్లలు కొట్టే టైంకి మీకు ఇది అలవాటు. కరెక్టే. ఇది ఇప్పటి నుంచే మీరు పెళ్లి కాని యువకులు ఎవరైతే ఉన్నారో, యువకులు యువతులు అందరికీ మీరు ఇప్పటి నుంచే నేర్చుకోకపోతే రేపు పొద్దున ఇదే సమస్య మళ్ళీ మీకు వస్తుంది. సో ఒక దేశం బాగుండాలి, మన దేశంలో వాళ్ళు బాగాలేరు వీళ్ళు బాగా అనుకుంటున్నాం. మన ఇంట్లో ముందు మనం బాగా చేసుకున్నాం. ఇంట్లో బాగా చేసుకోవాలంటే ముందు ఫ్యామిలీలో 4, 5, 2, 3 ఎంతమంది ఉంటే ఎంతమంది మధ్యలో కనెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఆ కనెక్షన్స్ డిస్టర్బ్ అవ్వడానికి ఫోన్ ఎలా డిస్టర్బ్ చేస్తుంది. ఫోన్ ఒకటే ఒక కారణం కాదు, చాలా కారణాలు ఉండొచ్చు. ఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎవరి పాటికి వాడు ఫోన్ చూసుకుంటా ఉంటే ఏ గొడవ ఉండదులే అని చెప్పి ఎవరి రూమ్లో కాదు వెళ్ళి ఒకే ఇంట్లో హాల్లో కూర్చోంటారు, ఒక ల్యాప్టాప్ చూస్తుంటాడు, ఫోన్ చూస్తుంటాడు, టీవీ చూస్తుంటాడు. ఇంకా అదేం ఫ్యామిలీ అండి? అవునా కదా? ఎవరైనా వాళ్ళు ఆలోచించుకోండి. ఇంట్లో 4 ఉంటే 4 కూర్చొని మాట్లాడుకోలేని పరిస్థితి ఎందుకుంది? ఎందుకు ఆ కనెక్షన్స్ లేవు? కూర్చొని మాట్లాడుకుంటే చాలా సమస్యలు సాల్వ్ అయిపోతాయి. ఇదొక్క విషయంలో మనం వర్క్ చేస్తే ముందు మన ఫ్యామిలీ అంతా బాగుంటుంది. ఫ్యామిలీ మధ్య రిలేషన్స్ బాగున్నప్పుడు మనల్ని చూసి ఇంకా 4 మారుతారు. గురువుగారు చెప్పినట్టు వీళ్ళు రా సాయిపోదాం వాళ్ళు రా
అన్నట్టుగా మన ఫ్యామిలీ కూడా ఉండాలి కదా. సో అట్లా ట్రై చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ కార్తీక్, చాలా ఎలాబరేట్గా చెప్పావు. క్లోజ్ చేసి నామం చెప్తున్నాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ सरस्वती की जय.